కీర్తనలో చివరి మాట ఒక చక్కగా ఉంది. స్తోత్రం కలుగును గాక. 60వ కీర్తనలో చివరి మాటలు చెప్తూ ఉంటాడు. చివరి కంటే ముందు 2 మాటలు ఉన్నాయి, 2 వచనాలు. అక్కడ మనుషుల సహాయము వ్యర్థం. ఎవరి సహాయం చెప్పాలి గట్టిగా? మనుషుల సహాయం మీద మనం ఆధారపడినంతసేపు నిరాశ తప్ప ఏం మిగలదు. సహాయం ఉన్నప్పుడు చేసినప్పుడు సహాయంగానే ఉంటుంది, తర్వాత దెప్పి పోసినప్పుడు మాత్రం నెత్తి కొట్టుకోవాల్సి వస్తుంది. తర్వాత ఏం చేస్తారు? ఆ సహాయం బాగానే ఉంటుంది, తర్వాత మేము పెడితేనే చేసినాం ఇట్లా అయినాం, మేము చేస్తేనే ఇట్లా అవుతున్నాం, మేము ఇస్తేనే ఇట్లా అవుతున్నాం అని అంటారు. ఘనత వాళ్ళకి పోతుంది. ఎవరికి పోతుంది? మనుషులకు పోతుంది. మేము చేయబట్టే నువ్వు ఇట్లా అయిపోయినావు అనేసి. ఆ భయంకరమైన మాటలు రాకుండా ఉండడానికి మనము మనుషుల సహాయం కంటే ఎవరి సహాయం కోరాలి? మంచిది గట్టి చెప్పాలి. దేవుడి చేత సహాయం కోరడానికి ఒక వ్యక్తి ప్రార్థన చేసినప్పుడు మనుషుల సహాయం కంటే దేవుడు చేసే సహాయం అనేది ముందుకు రావాలి మనకు. అయితే దేవుడు ఎవరికి సహాయం చేస్తాడు అని అంటే దేవుని మీద ఆధారపడేవారికి. ఎవరికి? పూర్తిగా ఆధారపడి ఆయన తప్ప ఇంకొకటి లేదు అని చెప్పి మనుషులుగా ఏదో చేస్తారని ఆశ కోల్పోయి దేవుడి మీదనే పూర్తి ఆశ పెట్టుకొని ఆయన దగ్గరికి వచ్చి ఆయన దగ్గర కూర్చున్నప్పుడు మన ఆలోచనను బట్టి దేవుడు సహాయం చేస్తాడు. మన తలంపులను బట్టి దేవుడు సహాయం చేయడం మొదలెడతాడు. మన ఉద్దేశాన్ని బట్టి దేవుడు సహాయం చేస్తాడంట. మన ఆశ మంత్రం దేవుని మీద ఉండకపోతే సహాయం అనేది రాదు. అందుకే కీర్తనకారుడు దావీదు అంటాడు, నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది? కొండల తట్టు నా కనులు ఎత్తుచున్నాను, ఏ కొండ నాకు సహాయం చేయలేదు. అయితే నాకు సహాయం చేయవాడు నువ్వే. స్తోత్రం కలుగును గాక. నీవు తప్ప నాకెవరు సహాయం చేయలేరు ప్రభువా, అందుకని నువ్వే నాకు కావాలి అని మనస్ఫూర్తిగా ఆశ ఉన్నంత వరకు ఆయన మేలు చేస్తాడు. మనుషులు ఏంటంటే ఆయన ఉన్నంతసేపు ఆయనతో ప్రార్థన చేసినంతసేపు బాగానే ఉంటుంది, ఆయన సహాయం చేస్తాడని నమ్ముతారు. కానీ కొన్నిసార్లు ప్రభు పరీక్షిస్తాడంట మనల్ని. ఏం చేస్తాడు? నేను ఉంటేనే వీళ్ళు నాతో ఉంటారా, పోనీ నేను లేకపోతే వీళ్ళు ఎలా ఉంటారు అని చెప్పి ప్రతి ఒక్కరికి పరీక్ష తప్పదు. ఆయన ఇష్టపడ్డ శిష్యులకు కూడా పరీక్షలు తప్పలే, ప్రవక్తలు కూడా తప్పలే. కొన్నిసార్లు తండ్రి మాట్లాడకపోతే ఇర్మియా అన్నాడు, నాతో నువ్వు ఎందుకు మాట్లాడతలేవు? అబ్రహాం అన్నాడు, నువ్వు నాతో ఎందుకు మాట్లాడతలేవు? నువ్వు మాట్లాడడం మానేస్తే ఎలా ఉంటుందని. మోషే గారు కూడా అదే పరిస్థితి. కొన్నిసార్లు దేవుడు ఇజ్రాయేల్ ప్రజలను కూడా మాట్లాడుతూ కొంచెం మోషేతో చెప్పిందంటే నువ్వు పైకి రాని, ఇంకా దేవుడు మమ్మల్ని వదిలేసిండు అని అనుకుంటారు. మోషేను దేవునిలాగా చూపించిండు ప్రజలకు. అయినప్పటికీ కొన్ని రోజులు మోషే దూరంగానే ప్రజలు మళ్ళీ తిరిగి దేవుని సన్నిధిలో నుంచి దూరం వెళ్ళిపోయి ఉంటారు. ఇక్కడ నుంచి దూరంగా వెళ్ళిపోయారు. అందుకని హెబ్రీ రాసిన పత్రిక నేను ఎప్పుడు చెప్తా ఉన్నా, 10వ అధ్యాయము 24 వచనంలో, 10వ అధ్యాయం 24 వచనం, 23 నుంచి కూడా చదువు. చాలా స్పష్టంగా చెప్తా ఉంటాడు. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. వాగ్దానం చేసిన దేవుడు ఎవరు? నమ్మదగిన దేవుడు. మాట ఇచ్చిండు, మాట తప్పని దేవుడు. మనుషులు మాటిస్తే మాట తప్పొచ్చు, కానీ దేవుడు వాగ్దానం చేస్తే తప్పదు. దేవుడు మనకు చేసిన వాగ్దానాన్ని నిత్యం గుర్తుపెట్టుకోవాలి. మనం ఎందుకు దేవుని దగ్గరికి రావాలి, ఎందుకు ఇలాగ ముందుకోవాలంటే దేవుడు చెప్పిన మాటను గుర్తుపెట్టుకుంటూ రావాలి. ఆమేన్. చూడండి, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకొనదగినది నిశ్చయంగా పట్టుకొందము. ఆమేన్. మనం ఒప్పుకున్నది ఏంటిది? చివరి వరకు నేను నీతో ఉంటానేస్తే. స్తోత్రం కలుగును గాక. ఏం దేవునికి మాట ఇచ్చినాము? మనం ఒప్పుకున్నది ఏంటిది?
ఈ భూమి మీద మనకేదో వస్తుంది, భూమి మీద మనం ఏదో పొందుకుంటాము, భూమి మీద మనం ఏదో సంపాదించుకున్నాం. భూమి మీద ఎన్ని కోట్లు సంపాదించినా సరే భూమి ఒకరోజు వెళ్ళిపోవాల్సిందే. భూమి మీద ఏది మన జీవితంలో శాశ్వతం కాదు. భూమి మీద సంపాదించింది కాదు, భూమి మీద సంపాదించుకున్న మనుషులు మనం వెంబడరారు. ఎంత ప్రియులైనా సరే లోపల నుంచి ఆత్మ వెళ్ళిపోతే ఎంత బంధమైనా సరే, అంతవరకు ప్రేమిస్తున్న బంధం ఎంతైనా సరే, ఎంత ఇష్టపడే వాళ్ళైనా సరే ఇంట్లోకి వెళ్ళి ఎప్పుడు ఎత్తి పాడేస్తామా అని తెలుస్తారు. ఇంతగా ప్రేమించిన మనుషులే, నువ్వు లేకపోతే బ్రతకలేము అనుకుంటున్నా అలాంటి మనుషులే చనిపోయిన తర్వాత, ఒకవేళ ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత మనిషి శవంగా మారితే ఎంతవరకు పెట్టుకుంటారు? చాలా ఇష్టం వాళ్ళంటే లేకపోతే బ్రతకలేం అన్నంత స్థితి ఉంటుంది. కానీ వాళ్ళు పడి ఉంటే ఎంతసేపు పెట్టుకుంటాం? 24 గంటల కంటే ఎక్కువ పెట్టుకోలేం. ఎంతసేపు? మరీ ఎక్కువ అంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే, ఏదైనా ఐస్ గిట్లో పెట్టుకుంటే, కొంతమంది డబ్బున్న వాళ్ళు పెట్టుకుంటారు కాబట్టి ఇంకొంచెం ఎక్కువ పెట్టుకుంటారు. ఏది? ఫ్రిడ్జ్లో పెట్టి. తర్వాత ఆ శవంతో ఏమైనా పని అవుతుంది మనకు? శవంతో ఏం పని లేదు, అది శవమే. అంతకుముందు సుందరమైన రూపం, దీనికి పోయేడు దానికి ఎప్పుడు ఎత్తిపోతామో తెలియదు, ఎప్పుడు తీసి పాడేస్తారో తెలియదు. అలాంటి దాని గురించి దీనికి ఇంత కష్టపడడం అవసరమా? ఇన్ని బంధాలు పెంచుకోవడం అవసరమా? ఇంత ప్రేమ పెంచుకోవడం అవసరమా? లోకం మీద మక్కువ పెంచుకోవడం. అందుకనే మనం ఒప్పుకున్న దాన్ని వాగ్దానం చేసిండు దేవుడు. ఏమనంటే, ఇది నీకు శాశ్వతం కాదు, నీకు నా రాజ్యం ఇవ్వబోతున్నాను. నువ్వు నిత్యము నాతో ఉంటావు, నిత్యము ఈ మనుషులతో నువ్వు ఉండవు, నాతోనే ఉండబోతున్నావు, నువ్వు నాలోనే ఉంటావని దేవుడు మనకు వాగ్దానం చేసిండు. అందుకని దేవుని సన్నిధిలో మనం కూడా ఒప్పుకున్న, దేవా నాకు కూడా ఆశ ఉండి ప్రార్థన చేస్తాము, నాకు ఈ భూమి మీద ఉండాలని లేదు, నాకు నీతోనే ఉండాలని ఉంది. ఆ వాగ్దానం చేసిన దాన్ని, మనం ఒప్పుకున్న దాన్ని నిత్యము మర్చిపోక దాన్ని జ్ఞాపకంలో ఉంచుకోవాలి. ఎవరైనా ఇక్కడ ఉండగలుగుతామా? చెప్పాలి. మనకి ఇష్టమైన వాళ్ళు చనిపోతే కష్టం అనిపిస్తుంది, బాధ అనిపిస్తుంది. కానీ వాళ్ళని పెట్టుకుని అదే శవంతో మనం ఉంటామా? చాలా ఇష్టపడతాం, చాలా ప్రేమిస్తాం. తండ్రి అంటే చాలా ఇష్టం, లేకపోతే బ్రతకలేమంటారు. కొంతమంది కోసుకొని చచ్చిపోతారు, అట్లయితారు. కానీ ఆ శవంతో పెట్టుకొని ఎవరైనా ఉండగలుగుతారా? అస్సలు ఉండలేదు. అందుకని ఈ లోకంలో నేను దాని వైభవంలోనైనా అధికంగా ప్రేమించకూడదు. లోకంలో ఉన్న వాటిని కూడా అంతే. మనం ఎత్తుకపోయేది ఏం లేదు, ఏమైనా ఉందా? కానీ ఒకటి పోతుంది మనం బడి, ఒకటి వస్తుంది మనం బడి. ఏంటి తెలుసా? ఆత్మ. మనం ఎత్తుకపోయినప్పుడు అంట ఎన్ని ఆత్మలను సంపాదించినాం అని అడుగుతాం. ఏం సంపాదించినావు అని అడగడు, ఎన్ని ఆత్మలను సంపాదించినావు. భూమి మీద ఉన్నన్ని రోజులు నువ్వు ఎంతమంది, ఒక్క ఆత్మనన్నా రక్షించినవా? నీతో పాటు వచ్చేది ఆత్మ తప్ప శరీరాలు రావు, సంపదలు రావు, సిరి సంపదలు రావు. అందుకనే విలువైన ఒక్క ఆత్మనైనా నువ్వు దేవుని రాజ్యంలోనికి నడిపించగలిగితే ఆ ఆత్మ నీతో పాటు వస్తే స్తోత్రం కలుగును కాక. దేవుని రాజ్యంలోకి వచ్చేది ఏంటి? శరీరమా ఆత్మలా? గట్టి చెప్పాలి. ఆత్మనే పోతుంది. కాబట్టి అందుకని మనం ఏం సంపాదిస్తే మంచిది? గట్టి చెప్పాలి. అందుకని సంపాదించవలసిన దాన్ని పక్కన పెట్టి సంపద కాని దాని గురించి వెంటబడుతుంటే, వీళ్ళు సంపాదించవలసింది ఏంటంటే ఒక్క ఆత్మనన్నా రక్షణలోకి నడిపించడానికి, మారుమనసులోకి పరలోకానికి తీసుకొని వెళ్ళడానికి నీతో పాటు ఎవరినైనా తీసుకొని పోతున్నావా? అదే నీ సంపద. ఏది మన సంపద? ఒకవేళ ఆత్మ, ఎందుకు ప్రభువా నువ్వు దిగొచ్చినావు అని అంటే, దాచబడిన ధనము మనమే ఆత్మలు అన్నాడు. ఈ దాచబడిన ఆత్మలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ మూలలు ఉన్నాయి? ఎంతోమందిని పక్కన ఉండరు. ఒక ఆత్మ నశించిపోవడం కంటే ఆత్మ ఇక్కడుండి బాగా తినరబోయి తాగరబోయి అని అనుకో అయిపోతాడు. అదే ఇవన్నీ పొడగొట్టుకొని నడు నాతో పాటు,
నేను వెళ్తున్నాను ఆ దేవుని రాజ్యానికి, నువ్వు కూడా నడు అని చెప్పి. స్తోత్రం కలుగును గాక. ఆత్మలను సంపాదించడం మంచిది. ఇదే పరీక్షిస్తుంటాడంట. నేను వచ్చింది, ఆయన వచ్చినప్పుడు తన ప్రాణం పెట్టి ఆత్మలను, అందరిని, కోట్లాది జనములను, ఈ ప్రపంచాన్ని గెలిచాడు ప్రభు. ఆ భారం ఇప్పుడు ఎవరికి పెట్టిండంటే శిష్యులకు పెట్టిండు. అదే శిష్యుల అందరికీ మనకు కూడా పెట్టిండు. ఈరోజు అందరికీ ఉంది ఈ ఆత్మల భారం. సంపాదించాలి భూమి మీద, మంచిదే. ఏంటిది? సిరి సంపదలు కాదు, అవి ఉట్టిగానే ఇస్తాడు దేవుడు, వద్దన్న ఇస్తాడు. ఎందుకంటే ఆయన నీతి, ఆయన రాజ్యాన్ని వెతికిన ప్రతి ఒక్కరికి ఈ భూమి మీద అన్ని ఇస్తానని వాగ్దానం చేసేసిండు. ఏం వాగ్దానం ఇచ్చిండు? నన్ను ప్రేమించిన వాళ్ళకి దాన్ని ఇచ్చేస్తానేసి. అదేం పెద్ద కష్టం కాదు. మనం అనుకుంటాము డబ్బుల గురించి ఏడవడానికి కాదు మాట. అసలైంది ఏడవలసింది దేని గురించి తెలుసా? ఆత్మల భారం, ఆత్మల భారం, ఆత్మాభిషేకం. ఆమేన్, ఆమేన్. ఆత్మల భారం, ఆత్మాభిషేకం, ఆత్మవరములు, కొత్త నిబంధన, కృత నిబంధన సంగమేది, మహిమ కలిగిన సంగమేది. సూర్యుని ధరించి చంద్రుని మీద నిలచి ఆకాశములో కనిపించే ఈమె ఎవరు? ఆ పాటలోనే అర్థం. వీరు భూమి మీద ఉన్న రోజులు ఎవరిని ధరించిండ్రు, ఎవరి గురించి పట్టుకుండ్రు, వీళ్ళు సూర్యుడిని ధరించిండ్రు. చల్లటి చంద్రుని మీద నిలబడుతుండ్రు ఆకాశంలో. ఎవరు వీళ్ళనంటే, వీళ్ళెమ్మడి కొంతమంది వస్తుండ్రు. ఎవరు వెళ్ళనంటే వాళ్ళు పాటలు పాడుతూ, కొత్త పాట పాడుతూ సియోనుకులో సాగుతూ ఉంటారంట. స్తోత్రం కలుగును గాక. పరలోకంలో ఆత్మలు అలా పైకి ఎక్కిపోవాలి. చెప్పండి, శరీరమా ఆత్మలా? గట్టి చెప్పాలి. అందుకని దేవుని సన్నిధిలోకి మనము ఒక వ్యక్తిని మనతో పాటు ఎవరైనా తీసుకొని పోయే బాధ్యత నీకు లేదు అని అంటే ఇంకా మనం ఈ లోకంలోనే ఉన్నట్టు. మరి ఈ భారం ఉందా లేదా అని చెప్పి యేసుప్రభు శిష్యులను కూడా పరీక్షించాడంట. ఈ లోకం అంతా దేని వెంట పరిగెడుతుందంటే ఇప్పుడు దేని వెనుక సిరి సంపదల వెంట పరిగెడుతుండ్రు. అవి ఇస్తాడు దేవుడు, కాదనను. సంఘానికి అవసరమే, అది అవసరం, బ్రతకడానికి కడుపుకు అవసరమే, కాదంటలేను. కానీ అధికంగా అవసరం లేదు. ఎంత కావాలి? మనం తినడానికి, ఉండడానికి, ఓ ఇల్లు ఏదో సంపాదించుకుంటాం, మీద పిల్లలకు సంపాదించుకుంటాం, ఉంటాం, సరిపోతుంది. కానీ దాని వెనుకలే పిచ్చిలాగా పడి దేవునికి దూరం అయితే దేవుడు మనల్ని తీసుకుపోయేది సంపాదన. కోట్లు మనం సంపాదిస్తే అది తీసుకుపోతుందా? పరలోకం ఇంత బంగారం మూట తీసుకుపోతుందా? తీసుకుపోయేది ఒకటే, దేవుడు. ఆమేన్. అందుకని దేవుని రాజ్యంలోకి మనల్ని ఎవరు తీసుకుపోతారు, తీసుకుపోతాడు? ఆయన వాగ్దానం చేసిండు. నేను ఎవరు ఏమని వాగ్దానం చేసిండు అంటే, తండ్రి అయిన దేవుడు చాలా చేసిండు మనకు వాగ్దానాలు. కుమారుడు కూడా ఒక మంచి వాగ్దానం చేసిండు. ఒక వాగ్దానాన్ని మనం చూద్దాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వచనంలో ఆయన చేసిన వాగ్దానం ఏంటి అని చెప్పి మనం చూద్దాం. మీ హృదయములను కలవర పడనివ్వకండి, దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందును విశ్వాసముంచుడి. ఇది దేవుడు మీద సహాయం పెడతాడని చెప్పి చేస్తాడని నమ్మకం ఉంది. దేవుడి మీద నమ్మకం ఉంది. దేవుడు అందరూ అంటారు దేవుడి మీద ఉంది. ఏ దేవుడు?
అందుకని ప్రభు దేవుని మీద అని చెప్పి మళ్ళీ తిరిగి ఇప్పుడు ఏమంటాడంటే నా మీద అన్నాడు ప్రత్యేకంగా. ఇప్పుడు ఎవరి మీద? యేసు మీద విశ్వాసం పెట్టింది. ఎవరి మీద గట్టి చెప్పాలి? పేరు చెప్పండి అన్న. ఎవరు చెప్తుంది వాగ్దానం? ఎవరు ఇస్తారు మనకు? యేసే. అందుకని ఎవరి మీద పెట్టమంటాడు విశ్వాసం? యేసు ప్రభు మీద నమ్మకం పెట్టండి. సహాయం గురించి మనం ఎదురు చూస్తున్నాం కదా. మనుషుల సహాయం వ్యర్థం. ఆ రాజ్యంలోకి వెళ్ళాలంటే నేను సహాయం చెప్తున్నాను. ఎవరు సహాయం చేస్తానని చెప్తున్నారంటే యేసు మీద నువ్వు లక్ష్యం ఉంచు, యేసే మీద నీ మనసు పెట్టు. యేసే నీతో మంచి వాగ్దానం చేస్తుండే. నా యందు మీరు విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంట అనేక నా తండ్రి ఇంట్లో చాలా ఇండ్లు ఉన్నాయి, నివాసములు ఉన్నాయి. లేకపోతే నేను చెప్పను మీకు. లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచు. మీ కొరకు నేను కష్టపడుతున్న స్తోత్రం కలుగును గాక. చప్పట్లు కొట్టండి. ఈరోజు నీకు తండ్రి ఇల్లు కట్టిస్తాడో తెలియదు, తల్లి ఇల్లు కట్టిస్తాడో తెలియదు, కానీ నీకు ఇల్లు కట్టడానికి మాత్రం ఒక పవర్ఫుల్ దేవుడు ఆమేన్ సిద్ధపడ్డాడు. దేవుడికి మహిమ కలుగును గాక. నేను నీకు స్థలము, ఇప్పుడు చెప్పండి, నీకు నేను ఒక రాజ్యాన్ని కడివబోతున్నా. స్పష్టంగా చెప్తుండే నేను నీకు స్థలము. అమ్మ ఏమి ఇవ్వబోతుడు? అందరు చెప్పాలి. ఆయన నమ్మిన వాళ్ళకి ఏం చేయబోతున్నాడంట? దేవుని నమ్మితే ఏమొస్తుంది ఈ రోజులలో అంటారు. అందరూ అంటారంటే దేవుని నమ్ముకున్నా ఊకే దేవుడు దావడం అంటారు. ఏమొచ్చింది ఆయన నమ్మితే? నీకేం తెలుసు? నాకు ఆయన స్థలం సిద్ధపరుస్తాడు. నువ్వు ఇస్తావా? నీ భూమిలోకి వెళ్ళి కొంచెం ఇట్లా ఇంచు జరిగినామంటే కొట్లాటలు చచ్చిపోతాం. ఎప్పుడు చూడలే 6 ఫీట్ జరుగుతుంది, అంగళం పోయిందని ఓయ్ నువ్వు జరిగినావు అని ఎన్ని గొడవలు. భూమి మీద కొంచెం స్థలం ఎవరివ్వరు, ఇస్తున్నా. కానీ ఆయన ఒక వాగ్దానం చేస్తున్నాడు మనకు ఈరోజు. వాగ్దానమే బలమైన వాగ్దానం. నేను నీకు స్థలం. అమ్మ పక్కలో చెప్పండి, ఏమి ఇవ్వబోతున్నాడు? అందరు చెప్తలేరు. ఏమి ఇవ్వబోతున్నాడు? స్థలం ఇవ్వబోతున్నా. నేను నీకు నువ్వు నమ్మకం పెట్టినావు, నా దేవుడు నాకు ఇస్తాడు. ఈరోజు నువ్వు కిరాయి ఇంట్లో ఉన్నావేమో, దుఃఖపడకు. సొంత ఇల్లు రాబోతుంది. ఏం రాబోతుంది? గట్టి చెప్పాలి. ఈరోజు దీన స్థితిలో ఉన్నావేమో, భయపడకు. నువ్వు కోటీశ్వరుడు కంటే కోట్లకే లెక్క పెట్టలేమంట. ఈ మాట వింటే నాకు బాగా అనిపిస్తుంది. ఒక మాట ఎప్పటికీ ఇంతకుముందు కూడా చెప్పినాను, దాదాపు ఒక 5-6 సంవత్సరాలు చెప్తా ఉంటాను నేను. ఒక వ్యక్తి దగ్గరికంట చాలా రోజుల నుంచి ప్రార్థన చేస్తున్నట్టు, దేవా దేవుడా 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 అని. అంటే ఏం కావాలంటే అసలు నా విలువ ఏంటిది అని అడిగిండట. చెప్పండి, మన అడిగాడు చెప్పాలి గట్టిగా. నా విలువ ఏంటిది అని అడిగిండంట. నాకు వాల్యూ ఉందా? చాలామంది ఎవరు నాకు విలువనివ్వరు. చెప్పలేమంటారు. మా అమ్మ నాకు విలువనివ్వదు, మా నాయన విలువదు, నా భార్య విలువదు, భర్త విలువదు, నాకు ఎవరు విలువనివ్వరు. చెప్పండి. చాలామందికి ఇది ఆశ, ఏడుపుంటే ఎక్కువ. ఏంటి? నన్ను ఎవరు పట్టించుకోరు, నాకు విలువ లేదు. మా ఇంట్లో విలువ లేదు, నా బయట విలువ లేదు, నా జీవితానికి విలువనే లేదు అసలు అని దేవుని దగ్గర కూర్చుని అడిగినంటే నాకు విలువ ఉందా? ఎక్కడ నాకు విలువ లేదు, ఎవరి ముందు విలువ లేదు, నా బంధువులలో విలువ లేదు, బయట విలువ లేదు, అసలు నాకు ఇక్కడ లేదు. నా విలువ ఏంటిది దేవుడా అని అడిగిండంట. అప్పుడు దేవుడు ప్రత్యక్షమై ఆయన ఒక రాయిని ఇచ్చినంట. చెప్పండి, ఇచ్చిన రాయి, ఒక రాయి చేతిలో పెట్టి, ఇది పోయి ఎక్కడ అమ్మొద్దన్నాడంట. చెప్పండి, ఏమన్నాడు? అమ్మొద్దు, కానీ దీని విలువ ఏంటో దీన్ని ఎంతో ఖరీదు తెలుసుకుంటారు అన్నాడు. అనగా నేను వెళ్ళి ఆయన పక్కనే ఉన్న వ్యక్తి దగ్గరికి పోయి ఈ రాయి చూపించి, ఇది ఇస్తానికి ఇస్తావనంటే 1 కిలో బియ్యం ఇస్తా, తీసుకుంటూ అన్నాడు. అది నాకు ఇచ్చి ఏమిస్తా చెప్తలేరు. 1 కిలో బియ్యమేనా విలువ? ఎంత? దేవుడు ఒక రాయి ఇచ్చేయమన్నాడు, దీన్ని పోయి అమ్మొద్దు కానీ దీని వాల్యూ తెలుసుకుంటారు అన్నాడు. ఆయన పోయి అడిగితే 1 కిలో బియ్యం ఇస్తానన్నాడు. అమ్మొద్దు అన్నాడు కదా, చాలా దరిద్రమైన స్థితిలో ఉన్నాడు. పోయి ఒక కూరగాయల మార్కెట్ దగ్గర పోయి దీని వాల్యూ ఇది తెలుసా, ఇది ఏంది ఇస్తానంటే చూసి ఓ వారం రోజుల్లో కూరగాయలు అన్నీ ఇస్తాను, తీసుకొచ్చి నాకు ఇచ్చాను. ఎంత? వారం రోజుల్లో కూరగాయలు ఇస్తావా?
ఇంతేనా దీని వాల్యూ అంటే వారం రోజులు బతకొచ్చు దీంతో. ఎన్ని రోజులు? వారం రోజులు బతకొచ్చు అని చెప్పి అమ్మొద్దన్నాడు కదా, ఇచ్చేసి నువ్వు బ్రతకొచ్చు దీంతో అన్నాడంట. చెప్పాలి ఏమన్నాడు? దీంతో నువ్వు బ్రతకొచ్చు అని అన్నాడు. మళ్ళీ దాన్ని పట్టుకుపోయి ఇంకో చోటు తీసుకుపోయిందంట. ఏది? ఓ మార్వడి కొట్టాడు, బంగారం కొట్టని తెలివి. ఇది ఇస్తావు అని అంటే 500 ఇస్తా అన్నాడంట. ఎంత ఇస్తా? ఆయనేమో కూరగాయలు ఇస్తాను, అది ఈయనేమో 500 ఇస్తాను. 500 దీని వాల్యూ అంతే. అమ్మొద్దన్నాడు కదా, అవసరం ఉంది ఆయనకు, దరిద్రుడు కాబట్టి. కానీ పోయి అమ్మకుండా ఏం చేసి కొంచెం ముందుకు పోయిండంట. ఇంకొంచెం పోయి ఇంకొక చోట షాప్లో కొట్టాడు. అడిగితే ఆయన వాళ్ళు ఇది నాకు ఇస్తే 50,000 ఇస్తానంట. ఎంత ఇస్తాడు? కిలో బియ్యం కాడికి వెళ్ళి పోయి ఎక్కడ పోయింది? 50,000 కాడికి పోయింది. 50,000 దీని విలువ. ఆశ పెరిగింది, ఇచ్చేస్తే బాగుంటాయి కదా. కానీ దేవుడు ఏమన్నాడు? అమ్మొద్దు అన్నాడు. దీన్ని ఏం చేయొద్దు, ఎక్కడ అమ్మొద్దు అన్నాడు. మళ్ళీ పట్టుకపోయి ఇంకో చోట్ల చూపిస్తే 5 లక్షలు ఇస్తా దీనికి అన్నాడు. ఎంత ఇస్తానంట? 5 లక్షలు ఇస్తాను. ఆహా, ఇంకొంచెం తొందరగా అయిపోయాయి లక్షలు అంటే ఇక అయిపోయాయి. వెంటనే పోయి ఖచ్చితంగా తీసుకుంటాను అని ఇచ్చేద్దామని ఆశ వస్తున్నా, వద్దన్నాడు కదా. దీని వాల్యూ ఇంకా తెలుసుకోమన్నాడు అని చెప్పి ఇంకా కొన్ని రోజులు ఆగిండంట. ఆగేసి మంచి ఓ వజ్రాల వ్యాపార దగ్గర పోయిందంట. ఎక్కడ దగ్గరికి? వజ్రాల వ్యాపార దగ్గరికి పోయింది. ఇప్పుడు బంగారు కొట్లను పక్కన పెట్టి వజ్రాల వ్యాపార దగ్గరికి పోయి దానికి వెళ్ళి దీని వాల్యూ ఎంత అని అడిగాను. దీనికి ఏం చేస్తావు అనంటే అది చూసి బాగా పట్టుకొని ఇస్తానులే, 1 కోటి రూపాయలు ఇస్తానన్నాడు. ఎంత ఇస్తాను? 1 కోటి ఇస్తానంట. ఇంకొంచెం ఆశ, 1 కోటి రూపాయలు అవి విలువ అని పట్టుకొని పోతుంటే మళ్ళీ పిలిచిండంట. చూడు లాస్ట్ మాట చెప్తాను ఒకటి, ఇప్పుడు ఇదే ఫైనల్, ఇంకేం లేదు, 10 కోట్లు ఇస్తానన్నాడు. ఎంత ఇస్తా? లాస్ట్ ఇదేనన్న. ఆ 10 కోట్లు అనగానే వెంటనే పోయి ఇచ్చేసేయాలనిపిస్తుంది. ఇచ్చేటప్పుడు వద్దు అని చెప్పిండు కదా, మళ్ళీ గుర్తు చేస్తున్నాడు. అమ్మొద్దు, కళ్ళు తెలుసుకో అన్నాడంట. మళ్ళీ పోయి 10 కోట్లు పక్కన పెట్టకుండా పరిగెత్తుకుంటూ వెళ్ళి ఏం చేయాలో అర్థం కాకుండా ఇంకా ఎవరైనా ఇంతకంటే వజ్రాల వ్యాపారం అయిపోయాడు, ఇంకేదైనా వ్యాపారం దొరుకుతాడేమో అని చెప్పి ఒక స్వదేశీయుల దగ్గరికి వెళ్ళి మంచి వ్యాపారి ఆయన దగ్గర పోయి అడిగి దీని వాల్యూ ఎంత అని అడిగింది. దీనికి ఎంత ఇస్తావు అని అడిగిందంట. దీనికి ఎంత ఇస్తావు అని ఆయన బాగా పరీక్షించి చూసి దీనికి నేను వెలగట్టలేనన్నాడు. నా ఇల్లు అమ్మేసిన, నా వజ్రాల వ్యాపారం, నా వజ్రాలు అన్నీ అమ్మేసిన, దీనికి దీంతో పాటు నా ఇల్లు అమ్మేసిన, నేను నీకు ఇవ్వలేను. ఎక్కడికి వెళ్ళి దొరికింది దీనికి అని అడిగింది. అప్పుడు దేవుడు ఈయన అర్థం కాక దీనికి ఎవ్వరు వెలగట్టలేకపోతుండేది, చూస్తే రాయే, ఎవరు వెలగట్టలేకపోతుండేది, ఇంత విలువైంది దేవుడు నాకు ఇస్తే కిలో బియ్యం కాడికి వెళ్ళి మొదలుకొని ఇప్పుడు దానికి వాల్యూ లేకుండా అయిపోయింది, అంతగా ఉంది కదా, మరి దీన్ని ఎవరు కొనగలుగుతారు అని చెప్పి నేరుగా దేవుడి దగ్గరికి వెళ్ళి, దేవా ఎవరు దీన్ని కొనగలిగిన వాళ్ళు లేరు, భూమి మీద లేరంటుండ్రు, మరి దీని వాల్యూ, మరి దీనికి ఏమి ఇస్తావో నాకు తెలియదు కానీ నువ్వే చెప్పానంటే నీ విలువెంత అని అడిగినావు కదా, నిన్నెవ్వరు కొనలేనంతగా నీ వాల్యూ స్తోత్రం కలగను గాక. వెల పెట్టలేరు నీకు, భూమి మీద నీకు విలువ లేదనుకున్నావు కదా, భూమి మీద నీకు విలువ లేదు, కానీ నీ లోపల నేను పెట్టిన దానికి ఎవడు భూమి మీద ఏ ఐశ్వర్యవంతుడు నిన్ను కొనలేడు, అంతగా నీ విలువ ఉంది. నీ విలువ లేదని అనుకుంటున్నావు ఎవరి ముందు, కానీ నీ విలువెంత ఎవ్వరు పెట్టలేరు. వెలగల వస్తువు కాదు, నువ్వు విలువైన వస్తువు, స్తోత్రం కలగను గాక. చెప్పండి, వెలగల వస్తువు కాదు, నువ్వెవరు చెప్పండి గట్టిగా. ఇంత విలువైన వ్యక్తి అంత పుట్టుకున్న ప్రాణం తీసేస్తానంటాడు. ఎందుకు? సహాయం వస్తలేదని. ఎంత విలువ లేకపోతే నీకు
ఒక విలువైన వ్యక్తిని విలువైన చోట్ల పెట్టాలా, విలువ లేని చోట్ల పెట్టాలా? అందుకని యేసుప్రభు వారు నీకు ఒక విలువనిస్తుండు. భూమి మీద నీకు విలువ లేదు, నిన్నెవరు కొనలేరు, కాబట్టి నీకు నేను స్థలం సిద్ధపరచబోతున్నాను. ఎక్కడ? నీ గురించి నేను ఒక కొత్త భూమిని చేయబోతున్నా. స్తోత్రం కలుగునుగా. నీ గురించి నేను విలువైన, ఆమేన్, విలువైన, ఆమేన్, వెలగల రాళ్ళంట. వెలగల రాళ్ళు, దానికి పునాదులు గల పట్టణంలో నేను నీ కొరకు ఒక స్థలం సిద్ధపరచబోతున్నా. ఈ భూమి మీద నీకు ఎక్కడ వాల్యూ లేదు, ఎక్కడ విలువ లేదు, కాబట్టి నీ విలువ ఎంతనంటే దేవుని రాజ్యంలో నీ విలువ. అందరం చెప్పండి, ఎక్కడ ఉన్నది నీ విలువ? ఒక వాగ్దానం చేస్తుండు. ఆ వాగ్దానం ఏదో సాధారణమైనది కాదు. ఎంత విలువైన వాగ్దానం అంటే, నేను నీకు స్థలము. అందరూ ఏం చేస్తున్నాయా నీకు? ఎవరైనా అడిగినా యేసు ప్రభు దగ్గరికి నువ్వు ఎందుకు పోతున్నావు అని అంటే, నీ ఇంట్లో నాకు జాగిస్తావా? చెప్పండి, అడగండి. నీ ఇంట్లో లేకపోతే మీ పక్కింట్లోనో నాకు ఒక స్థలం ఇవ్వగలుగుతావా అని అడగండి. చెప్పండి గట్టిగా, చెప్పండి అన్నమాట. నన్ను అడిగిన ఒక ఆయన, బాగా చెప్తావు కదా యేసుప్రభు గురించి, ఏమిస్తావు, నాకేమిస్తావు, బాగా అందరికీ అందరూ బాగా మసాలా పెడుతున్నా, అందుకే నేను దగ్గరికి వస్తున్నారు అందరూ, ఏదో ఇస్తున్నట్టునో వెనుక. అవును, ఇస్తున్నా, నీకు కూడా కావాలంటే ఇస్తా. ఏదో డబ్బులు పెట్టి మీరు అందరూ మాయ చేస్తారు. మీరందరూ డబ్బులు పెట్టి మాయ చేసేసి అందరం పిలుచుకున్నా. అవును పెడతా, నేను కూడా ఇస్తాను, నువ్వు కూడా వస్తాను, నీకు కూడా ఇస్తాను. ఈ మరి నాకు కావాలనుకుంటా. సింపుల్గా నేను నిన్ను నమ్ముతా, నువ్వు చెప్పినట్టుగా చేస్తా, నువ్వు ఏ చేయమంటే అది చేస్తా. నువ్వెవరిని మొక్కుమని మొక్కుతావు, నువ్వెవరిని తిరగమంటే తెలుస్తా. నాకు జాగిస్తావా? ఇస్తాను. నాకు ఇస్తావా? నాకు 10 మంది పిల్లలు ఉండరు, వాళ్ళకు కూడా కావాలి, మరి ఇస్తావా? స్తోత్రం కలిగిన కాక. నాతో పాటు ఇంకా మంది ఉండరు, వాళ్ళకు కూడా కొంతమంది పిల్లలు, వాళ్ళకందరికి ఇస్తావా? 10 మందికి ఇస్తాను. ఆ 10 మందికి ఇంకో 10 మందిని మరి ఇస్తావా? స్తోత్రం కావాలి. ఎందుకంటే నువ్వు కూడా ఒప్పందం పెట్టు. నువ్వు 100 మంది రాని, నేను ఇప్పిస్తా. నేను నాదేమని చెప్తా. ఆయన దగ్గరికి పోతే ఒక్కటే చెప్తుందా, ఆయన చెప్తుండేమని, నా దగ్గరికి వచ్చిన వానికి వాగ్దానం చేస్తున్నాడు, నేను నీకు ఇల్లు కట్టబోతున్న. స్తోత్రం కలుగును గాక. ఇక్కడక్కడ కాదు, నువ్వు నాకు మట్టి ఇల్లు కడతావు, మట్టి ఇటుకెళ్ళి పెడతావు. ఆయన నాకు బంగారు వీధుల మీద కట్టబోతున్నాడు. స్తోత్రం కలుగును గాక. మీరు చెప్పాలి, నువ్వు నిలబడాలి. ఎందుకంటే సమయం భయంకరంగా ఉంది, రాబోతున్న దినములు భయంకరంగా ఉన్నాయి. ఈరోజు సంగమా, నీవు ఒక ప్రశ్నగా ఉండకు, జవాబులాగా నిలబడు. చెప్పాలి, ఎట్లుండు అంటే చెప్పాలి. జవాబు లేని క్రైస్తవ జీవితం కాదు. నీవు సవాల్గా నిలబడడానికి సిద్ధపడు. ప్రశ్నలు కోట్లలో మొదలైతాయి, ఒక్కటే జవాబు, నేను ఆయన దగ్గరకు వస్తే ఆయన నాకు స్థలం సిద్ధపరచబోతున్నారు. ఈ భూమి మీద కాదు, వెలగలది. దానికి నువ్వు వెలగట్టగలుగుతావా? ఇక్కడ నన్ను పరలోకం తీసుకుపోతావా? ఎవరు చాలామంది ఇప్పుడు కొడుతురు కదా, ఎక్కడంట చంద్రుడి మీద, చంద్రలోకం పోతుండ్రు. చంద్రలోకం పోయి చెండబాదు వస్తుండ్రు, చంద్రలోకం పోయి అవి చేసి వస్తుండ్రు. నువ్వు చంద్రలోకం వరకు పోతావు, పరలోకం పోతావా? నువ్వు నన్ను తీసుకుపోతావు పరలోకం? చంద్రలోకం పోనీకే నానా తిప్పల పడి కోట్లు ఖర్చు పెడుతుండ్రు. పరలోకం పోనీకి కోట్లు అవసరం లేదు, గుండెనిస్తే చాలు, హృదయం ఆయనకి స్తోత్రం కలుగును గాక. హృదయంలో ఆయనకు చోటిస్తే పరలోకంలో చోటు దొరకబోతుంది. ఎక్కడ అమ్మ నువ్వు ఇస్తున్నావు ఆయన చోటు? ఎక్కడ? ఆయన అడిగిన ఎక్కడంటే నీ ఇంట్లో కాదు. కీర్తన గ్రంథం 24:7. కీర్తన 24:7.
7వ వచనంలో గుమ్మములారా ఆ, మీ తలలు పైకెత్తుకు మీ తల పైకెత్తుకో. మహిమగల రాజు ఏ రాజు? మహిమగల మహిమగల రాజు ప్రవేశించినట్లు ఆ, పురాతనమైన తలుపులారా మిమ్మును లేవనెత్తుకొనుడి. ఆమేన్. నీ హృదయం నువ్వు తల పైకెత్తు, ఇక్కడికక్కడ కాదు, పరలోక రాజ్యం వైపు నువ్వు తల పైకి పెట్టు. ఆయన నీ హృదయంలోకి నేరుగా రాబోతున్నాడు. ఆయన నీ దగ్గరికి వచ్చినావంటే ఆయన నిన్ను టీచర్లతో కాదు, సింపుల్గా చెప్తున్నావు. ప్రకటన కింద 3వ అధ్యాయంలో 20 వచనం నుంచి 21 వచనం చదువు. ఇదిగో ఆ, నేను తలుపు నొద్ద నిల్చుండి ఇక్కడ చూడు, తలపెత్తుకో, తల పైకెత్తు అని అన్నాడు కదా. నువ్వు తల పైకెత్తితే నేను తలుపు యొద్ద ఇదిగో నేను తలుపు నొద్ద నిల్చుండి తట్టుచున్నాను. ఎవడైనా నా స్వరము విని తలుపు తీసిన ఎడల నా కొరకు నువ్వు తలుపు తెరిస్తే, అమ్మా చెప్పండి, ఏం చేస్తే? తలుపు తెరిచి ఎంతమంది రెడీ ఉండరు యేసయ్య గురించి? తలుపు తెరవమంటుండు. ఏం తెరవమంటుండు? ఏ తలుపులు అంటే ఈ గుమ్మాలు కాదు, నీ హృదయం అనే తలుపు తెరువు. దేవుడికి మహిమ కలుగును గాక. నా స్వరము విని నీ తలుపు తెరిచినట్లయితే ఎడల నేను అతని యొద్దకు వచ్చి, ఎంతమంది ఇష్టపడుతున్నారు? నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేను నాతో కూడా అతడును, నేను అతని దగ్గరకు వస్తాను, అతడు కలిగింది నాకు ఇస్తాడు. మన దగ్గర ఏముంది అమ్మ మనం ఇవ్వడానికి? ఆయనకి ఏముంది చెప్పండి, ఎంతమందికి చెప్పండి యేసయ్యకి ఏమి ఇచ్చినాం? నేను ఒక మంచి మాట ఉంది. ఏమిస్తావు నువ్వు ఆయనకు? ఒక అమ్మ అడిగింది నన్ను, ఈయనే ఉంది మన దగ్గర, ఏమిస్తావు అయ్యా, ఏమేమి ఇవ్వాలి నేను నీకు అన్నది. మీ ఇంటికి వేసే వస్తుంది ఆయనకి ఇవన్నీ. స్తోత్రం కలుగును గాక. ఎవరు వస్తుర్రు చెప్పాలి. ఈమె కూడా అడిగింది, లక్ష్మి మన దగ్గర ఉంది. మేము పోయినా లక్ష్మి ఇంటికి పోయిన వారం పోతే, అన్నా ఏం పెట్టాలో నాకు తెలుస్తలేదు, ఏమి ఇవ్వాలో అర్థమైతే లేదు. మీరు వస్తుండ్రు ఫస్ట్ టైం, మా దగ్గరికి ఏం చేయాలో మాకు అర్థమైతే లేదు. మీ ఇంటికి మేము వస్తలేం తల్లి, ఆయన వస్తున్నాడు. స్తోత్రం కలుగును గాక. మేము గాడిదలము, మహారాజు ఆయన. కుర్రని రన్నాను, ముగ్గురం వస్తాం చెల్లి. పోయినాము. దేవుడికి మహిమ కలుగును గాక. ఆడ పోయినాక నాకు ఒక చిక్క ప్రశ్న మొదలైందడ. మందిరానికి స్థలము, ఒక సేవకుడు వచ్చిందంట, స్థలం లేదమ్మా, స్థలం ఇస్తావా ఇక్కడ అని అంటే, సరే కొద్ది రోజులే కదా అని చెప్పి, ఎన్ని రోజులు ఎంచుకుంటారు, కొద్ది రోజులు, సరే వేసుకుంటామ్మా అన్న. ఒక గుడిసెలాగా స్థలం వేసిండ్రు, ఆరాధిస్తుండ్రు అక్కడ. బాగా జరిగింది. తర్వాత ఇప్పుడు ఆమెకు వచ్చి మందిరం అయింది, 50 మంది అయినరు, ఊరు మొత్తం పెరిగింది. ఇప్పుడు వచ్చి ఆ చర్చ తీసేయి, ఎందుకంటే నేను నీకు మొత్తం ఇయ్యాలి కదా, నువ్వు అడిగినావు ఇచ్చిన, నువ్వు వెళ్ళిపోయికి. ఆ షెల్లు వచ్చి నన్ను దగ్గర ఏడుస్తుంది, అన్నా ఏం చేయాలో అర్థమైతే లేదని. ఇప్పుడు మందిరం ఊర్లో లేకపోతే అందరి పరిస్థితి ఏమవుతుందని. ఆ అమ్మ కూడా వచ్చింది నా దగ్గరికి, ఇక్కడికి వచ్చింది. నువ్వే చెప్పు స్వామి అని అంటుంది నన్ను. ఏం చెప్పాలమ్మా అంటే, ఇప్పుడు నన్ను అల్లుడే, అది మా ఆయన వచ్చి వాళ్ళు వచ్చిండ్రు, మా 6 మంది అన్నదమ్ములం, మా స్థలం పంచుకోలేదు, మేము కాలేదు, కొద్ది రోజులు ఉంటాను అన్నాడు, కొంచెం ఉంటాను, స్థలం ఇమ్మన్నాడు, ఇచ్చినాము, గుడి చేసుకున్నాం. ఇప్పుడు మా అన్నదమ్ములు అందరూ కొట్లాడుతున్నారు, మేము పంచుకోవాలి. ఇది ఆ స్థలంలో నేను ఏదేదో కొద్ది రోజులు కదని చెప్పి ఉంచే, అది మందిరంలాగా అయిపోయింది. ఇప్పుడు అది ఎవరికి వస్తుందో తెలియదు, మళ్ళీ మాకు వస్తుందో తెలియదు. మేము ఎందుకు ఇవ్వాలి? మేము వాళ్ళ పక్కన మేము ఇవ్వము, మా వాళ్ళ కాదు. నేను అడగడంలో న్యాయం ఉందా లేదా? వాళ్ళ బాధ వాళ్ళది, ఏంది మాది మేము పంచుకోలే. ఇంకా ఇప్పుడు అందరం కలిసి నేనేదో ఇచ్చేసిన, ఇప్పుడు పంచుకునే టైం వచ్చేసింది. పోనీ అది నాకు వస్తుంది అని అనుకుంటే నా దాంట్లో కూడా వస్తలేదు, అది నాకు కూడా వస్తలేదు, అది ఇంకెవరికి వస్తుంది. వాళ్ళందరూ ముట్టుకుంటారు, ఎందుకు ఇచ్చినావు నువ్వు, ఎందుకు ఇచ్చినావు, వెళ్ళిపోతాడు కదా అని ఇచ్చిన. ఇప్పుడేమో తీయొద్దు అంటుండ్రు. నువ్వేం చేయాలి, నువ్వే చెప్పనేసి. ఆమె వచ్చి ఏడుస్తుంది, ఈమె వచ్చి ఏమంటుంది. దేవుడికి మహిమ కలుగును గాక. అక్కడ పోయినాక ప్రార్థన చేసినాక ఆ సేవకుడు వచ్చిండు, వచ్చి మొదటి ఏం మాట్లాడలేక అమ్మని వచ్చి ప్రార్థన చేసి వెళ్ళిపోయాడు.
మళ్ళీ సాయంత్రం వాళ్ళు నన్ను అక్కడికి చెబుతున్నాడు, అక్కడ పోదా మనిషి. అక్కడ పోయి ప్రార్థన చేస్తుంటే దేవుడికి మహిమ కలుగును గాక. పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ నాకు దేవుడు స్వరం ఇప్పించిన మాట ఏంటంటే, ఆమేన్, దేవుడు పశువుల పాకను కోరుకున్నాడా, మేడ మిద్దెలను కోరుకున్నాడా? పశువుల పాకలు ఉన్నాడు. అబ్రహామును దేవుడు పిలిచిండు. రాము ఎవరి పేరు? ఒక అన్యుడు అని అన్నాడు. అంటే అబ్రహాం ఎవరు? మట్టి విసుకున్నటోడు. ఆ దేవుడు పిలుచుకునేది ఉంటే గాల దగ్గరికి పోవాలి, వీళ్ళ దగ్గరికి పోవాలి. నా భూమిలోకి ఎందుకు రావాలి దేవుడు? ఒకవేళ దేవునికి ముందే ఇష్టం ఉంటే ఎక్కడైనా పోవాలి కదా. ఆయన కూడా నా భూమిని ఎందుకు కోరుకోవాలి అనేది. మేమేమైనా మాదా? మేమేమైనా పెట్టుకునేటోళ్ళమా? మాకేమైనా దేవుడు కావాలా? మేము మాకు లేవు ఉన్నారు కదా అన్నట్టుగా మాట్లాడుతున్నాం. మాకు చాలా ఉన్నారు అనేసి. వాస్తవమే, దేవుడు కోరుకున్నది ఎవరిని? అబ్రామ్. ఆయన పేరు రాము. అలా కొడుకు ఇంట్లో పేరు కొడుకు అబ్బాయి ఉన్నాడు రాము అని. రామును కోరుకున్నామ్మా, హామును కోరుకోలే. ముందు అబ్రామును కోరుకొని అబ్రహాం మట్టి విసుకునేట ఆయనను, నీ బంధువులను వదిలి, నీ అన్నదమ్ములను వదిలి, నీ కుటుంబాన్ని వదిలి నన్ను వెంబడించమని అడిగిండు. ఏ దేవుడో తెలియదు. ఆ నడువు వస్తున్నానన్నాడు. అతన్ని విశ్వాసాన్ని దేవుడు బలపరిచి ఇంతమందికి తండ్రిగా చేసిండు. రాము అన్నాడు, అబ్రాము. ఇప్పుడు అతనే అబ్రహాముగా మారిండు. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుడు కోరుకున్నది కులాలను కోరుకోలే, మతాలను కోరుకోలే, మంచి మనసును కోరుకున్నాడు. ఆ మంచి మనసు నీకే ఉందమ్మా నన్ను స్తోత్రం కలుగును గాక. ఆ స్థలంలో మంచి మనసు నీకే, అందుకే నువ్వు ఇచ్చినావు. అది లేకపోతే నువ్వు ఎందుకు ఇస్తావునండి? అంటే దేవుడు నన్నే కోరుకుంటా, నా ఇల్లునే కోరుకున్నాడా? స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ఆ మాట ముందే చెప్తే నేను ఏదో వేరే దగ్గర వస్తుంటే కదా. అమ్మ నా అట్లా కాదు. ఆయనకు నచ్చిన చూడు కోరుకోడు, పశువుల పాకను కోరుకుంటాడు. ఆయన దిగొచ్చింది మేడ మిద్దెలకు రావాలంటే వస్తుండే. ఈరోజు ఆయనకి ఎవరో ఒకరు నచ్చిండ్రు. ఆ నచ్చిన వాళ్ళకి వచ్చింది. ఆ కుటుంబంలో నువ్వేనంటే కావాలైతే ఇది తీసి మట్టి అంతా తీసుకుపోయి వేరే చాలా పెట్టి ఇంకోళ్ళు కట్టి చాలా ఇస్తాను, ఇక్కడ నన్ను కట్టిస్తాను కదా, అలా కట్టి అమ్మను ఏమన్నా అవుతుంది అమ్మను భయపడుతున్నావు కదా అంటే, వద్దులే స్వామి, ఇక దేవుడు కోరుకున్నందుకు నేను ఎందుకు వస్తానరా, ఇదే ఇచ్చేస్తా. స్తోత్రం కలుగును గాక. మొదటిగా అయిపోయింది. 3 చోట్లకి వెళ్ళాం. 3 చోట్లకి వెళ్తే 3 మందిరాలే ఈసారి. అక్కడ దేవుడు కృపనిచ్చి మందిరంతో పాటు స్థలంతో పాటు ఆ అమ్మ హృదయం ఏందనండి, ఇక నేనెందుకు, దేవుడే నన్ను కోరుకున్నాక నా జీవితం ఎందుకు, నేను కూడా బాప్తిసం తీసుకుంటా. స్తోత్రం కలుగును గాక. తనతో పాటు ఇంకిద్దరు అయినరు. ఎవరైతే మమ్మల్ని పిలిచిండ్రో వాళ్ళు మొత్తం కలిసి 9 మంది లేచిండ్రు. స్తోత్రం కలుగును గాక. ఆమేన్. దేవుని వాగ్దానం ఏమి ఇస్తాడు నీకు? అడుక్కునే నా బ్రతుకు ఒక విలువనిచ్చాడు. స్తోత్రం కలుగును గాక. మీ జీవితంలో ఒక విలువనిస్తాడు అని సాక్ష్యం చెప్పినంతే. కేవలం సాక్ష్యమే. ఏ సాక్ష్యం? నా జీవిత సాక్ష్యాన్ని అక్కడ పంచుకున్నాను. వాళ్ళు విని ఇలాంటోనికి దేవుడు ఇట్లా చేయగలిగినప్పుడు మాకు చేయలేడా? నీ నమ్మకం చొప్పున నీకు జరుగును గాక. నువ్వు నమ్మితే దేవుడు నీకు ఖచ్చితంగా చేస్తాడు. ఇంది కాదు, నేను మహాకోటీశ్వరుని చెప్తాను. నేను ఎవరికి చెప్పాలి? నేను చెప్పాలి. ఎవరు? ఏ కోటీశ్వరిని? మహాకోటీశ్వరిని. తక్కువని కాదు చెప్పాలి. మనం ఎవరు? బాగానే వస్తున్నాయి, మంచిగానే వస్తున్నాయి. మరి ఎవరు అయినా వచ్చేది ఎవరు చెప్పాలి. నేను ఇక్కడక్కడే పోయేటోని కాదు. ఇది నాకెందుకు, నేను ఇది కాదు, ఇంటర్నేషనల్ కాదు పోయేది, పరలోకం పోతున్న. స్తోత్రం కలుగును గాక. ఆమేన్. మహనీయుడు ఉండే చోట్లో నాకు స్థలం కట్టబోతున్నాడు. చూడ అక్కడ ఏమంటున్నా, ఆయన మంచి మాట చెప్తారు. వాగ్దానం. అయ్యో చెప్పాలయ్యా. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం నందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనం నందు కూర్చుండనిచ్చెదను. హల్లెలూయా. యోహాను సువార్తలో ఏం చెప్పిండు ఇంతకుముందు? నేను మీకు గట్టే చెప్పాలి, స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను, మరలా వస్తాను, నేనుండే చోట్లో మీరు ఉండులాగా వచ్చి మిమ్మల్ని తీసుకొని వెళ్ళబోతున్నాను. స్తోత్రం. ఇది మన నిరీక్షణ.
ఒకటే చెప్పాలి, నువ్వు దేవుని గురించి ఓపికతో ఉన్నావనుకో. పోయినసారి చెప్పినాను, ఎంతమంది చూసిండ్రు తాళం చేయి గురించి చెప్పాలి. పరలోక తాళం చేసిండ, పరలోకంలో తాళం చేయి కాదు, అక్కడ నువ్వు వెళ్ళబోతున్న ఇంటి తాళం చేలు ఆత్మ చేతిలో ఉన్నాయి. ఈరోజు స్తోత్రం కలుగునగా. ఎవరి చేతిలో ఉన్నాయి? దేవుని ఆత్మ చేతిలో. ఆత్మ ఎక్కడున్నాడంటే నీ హృదయంలో. మీరే దేవుని ఆలయమైనారని ఆయన నీకు నాకు ఇస్తలేడు, నీ లోపల పెట్టిండు ఆత్మకు. ఆమేన్. ఆత్మ పరలోకం వెళ్ళబోతుంది, శరీరం మాత్రం మట్టిలో కలిసిపోతుంది. శరీరం ఏమవుతుంది? గట్టి చెప్పాలి. ఎంతమంది మట్టిలోకి వెళ్ళవలసింది శరీరం. ఈ మట్టి శరీరాన్ని మురిపించడానికి కాదు, మహిమ శరీరాల్లోకి వెళ్ళడానికి ఆత్మను మురిపించాలి. స్తోత్రం కలుగునుగాక. ఎవరిని మురిపించాలి? గట్టి చెప్తలేరు. ఇప్పుడు శరీరాన్ని మురిపించుకుందామా, ఆత్మనా? ఆత్మకు మళ్ళీ ఒక శరీరం వస్తుంది. ఏంటి? ఇదే శరీరం కానీ మహిమ శరీరంతో ఉండబోతుంది. ఏ శరీరము? మనం వెళ్తాము. అప్పుడు కొంతమంది అందుకే కొరింథీయులకు చెప్తాడు కదా, ఎబ్రీలో కూడా చెప్తాడు. ఇద్దరు వెళ్ళిరంట, వాళ్ళు శరీరంతో వెళ్ళినరో శరీరం లేకుండా వెళ్ళినరో నాకు తెలియదు కానీ అని అన్నాడు. అలాగే ఇప్పుడు చెప్తున్నాను, మహిమ రూపం మనకు రాబోతుంది. ఏ రూపము? అంటే అది ఎవరు చూడనంత, ఎవరు అంత అందంగా ఉండబోతుంది మన రూపం. ఆ రూపంతో మనం తిరిగి ప్రత్యక్షమై ఆ రాజ్యంలోకి వెళ్ళబోతున్నాం. యేసుప్రభు వారు లేచిండు, మనం కూడా లేవబోతున్నాం. పక్కలకి పని ఏం చెబుతున్నాం? ఇదే మన నిరీక్షణ. అందుకే నీ సహాయం నాకు కావాలి ప్రభు. ఈ మాట విని కీర్తనకారుడైన దావీదు ఒక మాట అడిగింది దేవుని సన్నిధిలో. 61వ కీర్తన స్తోత్రం కలుగునుగాక. రెండవ వచనం, నా ప్రాణము తల్లడిలగా భూదిగంతముల నుండి నేను నీకు మొరపెట్టుచున్నాను, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. అందరూ చెప్పండి, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండ. చెప్పండి. ఈ భూమి మీద కొండలంటూ ఎక్కడ లేదు, అనేక చోట్ల కొండలు ఉన్నాయి. ప్రతి కొండ మీద వెళ్ళి ఏదో ఒకటి కడుతున్నారు. కానీ ఈ కొండలన్నిటికంటే ఎక్కలేని ఎత్తైన కొండ. చెప్పండి, ఏ కొండ? మనం అది ఎక్కలేం, ఎగరక తప్పదు, ఎగరవలసిందే. చెప్పాలి, ఏం కావాలి? ఈ కొండ మీదకి ఎక్కేవాళ్ళు కాదు, ఎగిరే వాళ్ళు అవసరం. ఏం కావాలి? పక్షిరాజులాగా మారి రెక్కలు చాపి పైకి ఎగిరిపోవాలి. మనం ఎగరాలంటే మనకు రెక్కలు కావాలి. చెప్పాలి, ఏం కావాలి? ఇప్పుడు నువ్వు సహాయం అడగాలి దేవుని దగ్గర. ఏంటయ్యా అంటే, నేను నీకు ఇల్లు కడుతున్నా, అయితే నీకు ఒకటి మాత్రం చెప్తున్నా, ఎగిరే శక్తి అవసరం. శబ్దాలు భయంకరంగా వినబడతాయి, ఆ టైంలో పక్షి ఎగిరిపోతుంది. ఈరోజు నువ్వు కూడా ఎగరగలిగిన జ్ఞానం సంపాదించుకోవాలి. దేవుని దగ్గర అడగాలి. సహాయం అడగడం మంచిదే. ఏం సహాయం అడుగుడి మీకు ఇవ్వబడతాడు, వెతుకుడి నీకు దొరుకుతున్నాడు కదా, తలుపు తట్టు నీకు దొరుకుతాడు. అడగాలి. ఏం అడిగితే మంచిది అంటే, ప్రభువా నేను పైకి ఎగరగలిగిన సామర్థ్యము, ఆ శక్తి నాకు వచ్చును గాక. చెప్పండి ఒకసారి గట్టిగా. ఏం కావాలి? నాకు రెక్కలు దయచేయి ప్రభువా. చెప్పండి, ఏం అడగాలి? వినవాలి. ఏం రెక్కలు? వినవాలి. వెళ్ళిపోవాలి. ఆయన అంటాడు, స్పష్టంగా చెప్తాడు, నేను నీకు సహాయం చేస్తాను. కీర్తన 11వ అధ్యాయంలో చివరి వచనంలో చెప్తున్నాడు. 11వ అధ్యాయము చివరి వచనంలో, యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించువాడు, యథార్థవంతులు ఆయన ముఖ దర్శనము చేసేదారు. ప్రైజ్ ది లార్డ్. యెహోవా ఎవరంట? నీతిమంతుడు, ఆయన నీతిని ఇప్పుడు అడగాలి, ఆయన ఎవరిని ప్రేమిస్తాడు? అమ్మ చెప్పాలి. ఆయనను ప్రేమించే వారికి ఆయన సిద్ధపరిచిన ఈ మామూలుగా లేవు. స్తోత్రం కలుగును గాక.
అయితే ఆయన ఏమి ఇవ్వబోతున్నాడంటే ఎవరికి ఇస్తాడు ఇది? ఆయన ఎవరిని ప్రేమిస్తున్నాడు? ఆయన కూడా ప్రేమ ఉంది. యేసుప్రభుకు ఒకటే ఉందంట ప్రేమ. ఎవరినంటే నీతి. చెప్పండి, దేన్ని ప్రేమిస్తున్నాడు ఆయన? నీతిని ప్రేమిస్తాడు. అందుకని ఆ నీతి కనుక నీ లోపల కనబడితే ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. స్తోత్రం కలుగును గాక. ఆయనను మనం ప్రేమిస్తున్నాము. ఆయన మనలో ప్రేమించాలంటే నువ్వు నీతిమంతుడుగా మారవలసిందే. చెప్పాలి గట్టిగా. ఎట్లా మారాలి? ఈ నీతిమంతుడుగా మారిండు అబ్రహాము. అందుకే అతడు ఒక సాక్ష్యం పొందండి, ఆ నీతిమంతుని జోలికి వెళ్ళకూడదు అని అన్నాడు. చెప్పండి, ఆ నీతిమంతుని భార్య జోలికి వెళ్ళొద్దు అనేసి సాక్ష్యం పొందిండు అబ్రహాం. ఈరోజు నువ్వు ఒక నీతిమంతుడు అయితే నిన్ను జోలికి ఎవ్వరు వెళ్ళకూడదని చెప్పి దేవుడు దుష్టుని గద్దిస్తాడు. ఏం సంపాదించాలి భూమి మీద అంటే నీతి సంపాదించడం. కొంచెం గట్టి చెప్పండి, ఏం సంపాదించాలి? వినవల్లే నీతి. అందుకే గుమ్మంలారా మీ తలలు పైకెత్తుకొనండి అని అన్నాడు. ఎందుకు అని అంటే స్పష్టంగా కనిపిస్తుంది అక్కడ, యథార్థవంతులు ఆయన ముఖ దర్శనము. ఇప్పుడు అక్కడ చెప్తున్నాడు, మీ గురించి నేను తలుపు దగ్గర నిలబడి ఉన్నాను అని అన్నాడు. తలుపు ఎందుకు? నా గురించి నాకు స్వరము విని నువ్వు తలుపు తెరిస్తే నేను నీతో ఉంటా, నువ్వు నాతో ఉంటావు. ఇప్పుడు మీకు ఈ విషయంలో చెప్పాలంటే నేను ఇంకొక వ్యక్తి దగ్గరికి వెళ్ళొచ్చు. ఎవరు? అందరూ అంటారు లోకమంతా పాపాత్కుడు అని. మీకు అర్థమైండొచ్చు, పొట్టైనా మరి చెప్పాలి కదా. లోకమంతా పాపాత్కుడు అన్నాడు. తాగుబోతాడు, తిరుగుబోతాడు, దరిద్రుడు, పనికిరానాడు, లంచగొండి, డబ్బులు వసూలు చేస్తాడు, ట్యాక్స్ బిల్లు కట్టడు, ఆయన చాలా మంచోడు కాదని చెప్పి సాక్ష్యం. మంచోడు కాదు ఆయన పేరే మంచోడు కాదు. చెప్పండి, ఏం పేరు? పేరే మంచివాడు కాదు. అందుకే ఆయన ఎవరి గురించి దిగి వస్తున్నాను చూపిస్తున్నాను. ఆయన ఎవరిని మంచోడు కాదు. ఆయన సాక్ష్యం లేదు, ఆయన జీవితం బాగలేదు, ఆయన జీవితంలో ఏది లేదు. కానీ ఒక్క గుణం మాత్రం ఉంది. ఆయన వస్తున్నాడు అనగానే ఆయనని చూడాలని ఒక ఆశ. ఏం ఆశ ఉంది? చెప్తలేరు కదా. ఒక ఆశ మాత్రం భయంకరంగా ఉంది ఆయన లోపల. ఏమయ్యానంటే నేను మంచోని కాదు, కానీ ఒకటి ఆశ ఉంది, నిన్ను చూడాలని ఉందయ్యా. ఒక ఆశ చిన్నది ఎంత పెద్ద కార్యం చేసిందో చూడండి. చెట్టెక్కిండు, పొట్టోళ్ళు కాబట్టి జనాలు కనిపిస్తున్నారు. ఈరోజు మనం కూడా ఆయన చూడాలనుకుంటాము, కానీ మనకంటే పెద్ద పెద్ద మనుషులు, పరిశుద్ధులు, పవిత్రులు చాలామంది ఉన్నారు. కొన్నిసార్లు అనుకుంటా, నువ్వేం వేస్ట్ జీవితం, నీది పాపాత్క జీవితం, మంచిది కాదు. నాకు ఇట్లా సవాళ్ళు చాలా ఎదురవుతున్నాయి ఈ మధ్యలో, చాలా అవుతాయి. నువ్వేంటి, నీ క్యారెక్టర్, నీ బ్రతుకు మాకు తెలియదా? ఈరోజు నీతులు చెప్తున్నావు, నువ్వేంటో నీ జీవితమే. ప్రతిసారి నేను ప్రతిరోజు నొచ్చుకొని ఏడుస్తూనే ఉంటాను. ఎందుకంటే నా పాత జీవితం కానీ నా అన్ని చూసినట్టు నేను మంచివాడిని ఎప్పుడు చెప్తాను. నేను ఎప్పుడు నీతిమంతుని కాదు, నేను ఎప్పుడు మంచివాడిని అసలు నేను ఎప్పుడు ఒప్పుకోను. నేను ఎవరి ముందో చెప్పాను అట్లా, ఎవడు ఒక్కడే మంచివాడు. ఈ ప్రపంచం మనం చూసిందంటే మాత్రం ఎవరు చూస్తుంటే దావీదులో ఉన్న మంచితనం చూడదు. దావీదు చెడిపోయింది కదా, ఎట్లా చెడిపోయింది అని చూస్తుంది. శాంసోను ఎట్లా చెడిపోయిందని చూస్తాడు, కానీ శాంసోను ఎట్లా కన్ను తెచ్చుకున్నాడని చూడరు. బురద మాత్రం చూస్తారు తప్ప మంచిది చూడరు. ఆయన జీవితం ఏంటిది? ఈరోజు నిన్ను కూడా అందరూ చూస్తుండొచ్చు, నీ జీవితం మంచిది కాదని, నువ్వు నీ మీద వేలెత్తుతుండొచ్చు, నువ్వు మంచిదాని కాదని, నువ్వు మంచోడి కాదని చెప్పి నీ మీద ఎంతసేపటికి బురదనే చూస్తుండొచ్చే. కానీ దేవుడు బురద కాదు, నీ లోపల ఒక ముత్యము దాచబడింది. దేవుడు దాన్ని చూస్తాడు. ఏం చూస్తాడు? విలువైన ఆత్మని నేను పెట్టినాను, శరీరానికి అంటిన కంపు కొట్టివేయబడబోతుంది. స్తోత్రం కలుగును గాక. అయితే లోపల ఉన్న ఆత్మ ఆయనకి ఎదురు చూస్తున్నాడు. నీ మనస్సాక్షి అటే ఉండాలి. లోకం నిన్ను తృణీకరిస్తుందా? రెక్కైన కూడా తృణీకరించింది. పాపాత్కుడు అనేసి పేరు పెట్టేసిండ్రు. మంచివాడు కాదండి. ఆయన గుణం ఏంటిది, ఆయన క్యారెక్టర్ ఏందని, ఆయన క్యారెక్టర్ గురించే మాట్లాడుతుండ్రు. ఇప్పుడు కూడా కొంతమంది అదే ఉంటుంది. శాంసన్ గురించి చెప్పిరంటే చాలు, ఆయన కట్టేసిండు, ఆయన కళ్ళు పోయినాయి, ఆయన అసంటోడు, ఆయన ఇసుంటోడు అని చెప్తారు తప్ప, తిరిగి ఆయన ప్రార్థన చేసిండు, చివరికి ఆయన కళ్ళు తెచ్చుకున్నాడు,
తిరిగి ఆయన దేవుడు పరిశుధాత్మతో నింపబడ్డాడు. పరిశుధాత్మతో నింపబడి 2 స్తంభాల మీద చేతులు పెట్టి శాంసన్ ఏంటంటే చాలా దేవుడు కోరుకున్నాడు. కానీ ఆయనకున్న చెడ్డ అలవాటు అంటే శరీర కోరికలు ఎక్కువ. ఏ కోరికలు ఎక్కువ? శరీర కోరికలు ఎక్కువ ఉండి దానివల్ల పాపంలో పడిపోయినంట. చేయరాని పాపంలో, చేయరాని కోరికలు, చేయరాని విషయంలో పడిపోయిన అతన్ని చేసిన తప్పుకు శిక్ష కూడా తప్పదు కదా. తప్పుడు చేసిన దానికి శిక్ష కూడా తప్పదు. దేవుడు శత్రువుల చేతికి అప్పగించాడు. కళ్ళు పోయినాయి. ఏమైనాయి? 2 కళ్ళల్లో ఉడుకుడుకుడుకుడుకుడుకు సీకులు తీసుకొచ్చి పొయ్యిలో పెట్టి అందులోకి తీసి ఆ 2 సీకులు తీసుకొచ్చి కళ్ళలో కూర్చుండ్రు. గుడ్డోడు అయిపోయాడు. గుడ్డోడు అయిపోయాక తిరగలి తిప్పుతారంట. మనం ఇప్పుడు పిండి రుపుతామంట. ఆ తిరగలి అందులో వేసి తిప్పుకుంటూ తిప్పిండు ఆయన. గుడ్డోని తిప్పిండ్రు. అంతకుముందు ఆయన ఎంతటి బలం అని అంటే ఆయనని పట్టుకోవాలంటే ఎవరి వల్ల కాదు. ఎంత పెద్ద తాళ్ళతో కట్టినా కానీ ఆ కొత్త తాళ్ళు ఇంటింత లావు తాళ్ళు తీసుకొచ్చి ఇట్లా కట్టినా ఇట్లా అనగానే ఊడిపోతాయి. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు అంత బలంగా పనిచేస్తుండు. ఎప్పుడైతే ఒక పాపానికి చోటిచ్చిండో పరిశుద్ధాత్మ దేవుడు వెళ్ళిపోయాడు. ఎవరు వెళ్ళిపోయారు? పరిశుద్ధాత్మ దేవుడు వెళ్ళిపోయేసరికి వాళ్ళ చేతిలో కట్టారు. అది కూడా పోకపోతుండే. ఆయన రహస్యాన్ని ఎక్కడ ఉన్నదంటే ఆయన జుట్టులో ఉందంట. ఎక్కడుంది చెప్పాలి గట్టిగా? జుట్టులో ఉందంట. మామూలుగా లేదు, జుట్టులో ఉంది. అది దేవుడు తల్లి గర్భంలో ఉన్నప్పుడే తల్లికి చేసిన వాగ్దానం. అమ్మా నీ కొడుకు చాలా బలాచుడు, బలవంతుడు, శత్రువులంతరి మీద బలం రాబోతుంది, అతని నెత్తి మీద మంగళ కత్తి ఇయ్యొద్దన్నాడంట. చెప్పండి ఏం కత్తి అంటే చెప్పాలి? ఏది? గుండు గీకొద్దు చెప్పాలి. చెప్తలేరు. గుండు 2 వారాల నుంచి గుండె వస్తుంది. గుండు గీకొద్దు అని అన్నాడంట. వెంటనే సరే అని ఆ తల్లి అట్లా పెంచుకుంటూ వస్తుంది. తర్వాత కొన్ని దినముల తర్వాత ఒక చిన్న పందానికి పోయిందంట. నేను అక్కడ తెప్పిస్తున్నా. చిన్న పందానికి పోయిందంట. ఏది? పిల్లని చూడ నీకు పోయిందంట. పిల్లని చూడ నీకు పోతుంటే అక్కడ పోయినాక చిన్న పందెం వేసిందంట. ఏమని తెలుసా? ఆయన చేసిన కొన్ని మాత్కార్యాలు చాలా ఉన్నాయి. గమ్మత్ కార్యాలు చేసిండు ఆయన. ఆయన చేసిన కార్యాల్లో ఒకటి ఉన్నాడు. తిందామన్న దాంట్లోకి వెళ్ళి తిండి వచ్చింది. బలమైన దాంట్లోకి వెళ్ళి తీపి వచ్చింది అన్నాడు. తిందామన్న దాంట్లోకి వెళ్ళి తిండి వచ్చింది అన్నాడు. తిందామన్న దాంట్లోకి వెళ్ళి తిండి వచ్చింది, బలమైన దాంట్లోకి వెళ్ళి తీపి వచ్చింది. ఇది పొడుపుగా తెసిందంట. వేసి దీనికి జవాబు చెప్పండి, నేను మీకు 30 సన్నని నార వస్త్రములు, మంచి అప్పటి సన్న నార అంటే ఇప్పుడు అంటాం కదా మనం చున్నీ వేస్తాం కదా, ఇట్లేది నైలాన్ చున్నీ, చాలా ఖరీదు. ఇప్పుడు మనం నైలాన్ బట్టలు ఇప్పుడు ఇలా వేసుకుంటారు ఇట్లా చీరల్లాగా, అట్లా నైలాన్ బట్టలు అవి ఖరీదు ఏంటంటే అట్లా అంటే నేను 30 ఇప్పిస్తాను. 60 చాలా ఎక్కువ కదా ఖరీదు. వేసినప్పుడు ఒక్కడి పలేకపోయిందంట. బలం తిందామనుకునే తిండి వచ్చింది. అమ్మ చెప్పండి ఏమని? ఎవరికి అర్థం కాలే. 10 రోజుల వరకు టైం ఇచ్చిండు, అయిపోతుంది. ఇంట్లో ఎంగేజ్మెంట్ అయిన పిల్ల ఉంది, పిల్లని వచ్చిండ్రు. ఆ పిల్ల దగ్గరికి పోయి కొంతమంది అంటే మీ ఊర్లో ఈ పిల్లగాడు వచ్చిండు, మీ ఊరికి పిల్లని చేసుకుంటాను వచ్చి వచ్చినోడు గమన పేరు చేసుకొని పోవచ్చు కదా, ఈ పందెం వేయడం ఏంది, మా దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకోవడం ఏంది, నిన్ను నీ కుటుంబాన్ని నాశనం చంపేస్తాం, ఆ పొడుపు కథ అర్థమైందో నువ్వే చెప్పాలి అని ఈ పిల్లని పట్టుకున్నారంట. ఎవరిని? ఎంగేజ్మెంట్ ఏదో పెళ్లి పనిలో ఆయన పిల్లని పట్టుకుంటారంట. పిల్లని పట్టుకుంటే ఆమె మెల్లగా పోయి నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా, నేనంటే నీకు ఇష్టమేనా అంటే ఓ మస్తు ఇష్టమమ్మా, అందుకే వచ్చిన ఊరికి నీ నిన్ను తీసుకొని వచ్చినట్టే. అయితే ఒక చిన్న ప్రశ్న, నీ బలం ఎక్కడుందో నాకు చెప్పవా? చిన్న అనేసి మెల్లగా అడిగి వాళ్ళకి వేసినావు కదా పొడుపు కథ, అది నాకు చెప్పవా? ఒక చెప్తే ఎట్లా చెప్పలే, మళ్ళీ మెల్లగా ఉదగిస్తుందంట. చెప్పవా 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 చెప్పవా. ఒకసారి ఒక ఆమెనేమో బలం అడిగింది, ఒక ఆమెనేమో పొడుపు కథ అడిగింది. సరే ప్రేమించిన కదా అని చెప్పి మెల్లగా చెప్పేసిండు. చెప్తే ఆమె ఒకటిగా తెల్లారేసింది, అందరు చెప్పేసింది. ఆయన ఏం చేసిందంటే ఒక పొడుపు కథ చెప్పిండ, ఆ కథ చెప్పేస్తాను కూడా, అది కూడా మీకు ఎందుకు
ఒకరోజు అంట పిల్లలు నీకు పోతుంటే పోతా ద్రాక్ష తోటలో సింహం వచ్చిందంట. ఏ తోట? ద్రాక్ష తోట అంటే చెప్పండి. ఇప్పుడు ఎవరైనా ద్రాక్ష తోటలో సింహాలు ఉంటాయా? ద్రాక్ష తోటలు ఉంటాయా? ఎక్కడుంటాయి? మేకలు తిరిగే చోట్ల, జింకలు తిరిగే చోట్ల సింహాలు తిరుగుతాయి. కానీ ఇక్కడ సంఘంలోనే తిరుగుతున్నాయి చాలా మటుకు. అదే సేమ్ శాంసోన్ అంటే ద్రాక్షవల్లి లాంటి వాడు. ఆయన కూడా ఆయన బలవంతుడు, బాగా కండబలం ఉన్నాడు, మంచిగా ఉన్నాడు. పట్టుకొని తిన్నానంటే అయిపోతుంది తిన్నాను అనుకొని వచ్చి నిలబడదంట. ఆయన దాన్ని చూసి, అమ్మ నైనా మీరు నడువుండి నేను వస్తాను, దాన్ని మెల్లగా ఇట్లా చూసి కొంచెం ముందుకు పోయి వాళ్ళని పంపించి దా అని సింహం వస్తుంటే దాన్ని గడ్డం బట్టి చీల్చి 2 ముక్కలు చేసేసిండు. స్తోత్రం కలిగిన గాక. చేసి ఇటొకటి అడొకటి వాడేసిండు. మళ్ళీ పోయి వచ్చినప్పుడు దాని కడుపులో తేనె ఎట్టిందంట. ఏముంది? బాగా తేనె ఉందంట. ఆ తేనెను తీసుకొని పోయేటప్పుడు ఇంత మామూలుగా లేదు. ఇప్పుడు చెప్పిన కదా పిల్లలతోటి పోయినాడు. ఆ పిల్లని తీసుకొని పోయేటప్పుడు ఆ తేనె చూసి దాని కడుపులోకి పోయి కొంచెం తేనె తీసుకొని చిప్పలో వేసుకొని తినుకుంటా నాక్కుంటా పోయిండంట. అది పోయి వాళ్ళ చేతికి ఇంత ఇచ్చి మీరు తినండి అని చెప్పి అప్పుడు తినుకుంటే ఆయనకు వచ్చిన ఉద్దేశం ఏంటంటే వాళ్ళకింత పొడుపు కథ వేసి బలమైన దాంట్లోకి వెళ్ళి బలమైనది వచ్చింది. ఏది? తేనె తింటే బలమా బలహీనమా? ఎంతమందికి? బలమైన దాంట్లోకి వెళ్ళి బలమైనది వచ్చింది. తిందామన్న దాంట్లోకి వెళ్ళి నన్ను తిందామని వచ్చింది. అదే నాకు తిండి అవుతుంది ఈరోజు అని స్తోత్రం కలిగిన గాక. ఆ చిన్న సామెత వేసిండు, వెళ్ళిపోయిండు. కొన్ని రోజుల తర్వాత ఇక వాళ్ళు చూసిండ్రా, మాకు తెలిసిపోయింది రే బలమైంది, ఇంకేముంది సింహమే, తిందామా తిండి అన్నావు కదా, తేనె గది మాకు తెలియదా? రే కొడుకులారా, ఇది మీరు చెప్పింది కాదు, ఇది నేను ఎవరికో చెప్తే అది మీరు నాకు చెప్తుండ్రు అని చెప్పి నేను నమ్మిన ఎవరిని? అమ్మాయిని. కానీ ఆమె ఏం చేసింది? శాంసోన్ అమ్మాయిని నమ్మిండు. అమ్మాయి జీవితం కాస్త శాంసన్ జీవితంలోకి వచ్చింది, చంద్రమందర చేసిపోయింది. కొంతమంది అమ్మాయిలు చక్కగా సేవ చేస్తున్న అబ్బాయి జీవితంలోకి వచ్చేస్తారు. అంతే, వాళ్ళు నిలబడకుండా చేసి వాళ్ళని పిచ్చిగా చేసేస్తారు. ఈరోజు నీ కారణంగా ఒక మంచి సేవకుడు పాడైపోయాడు, నిలబడలేకుండా ఉండిపోయాడు, సంఘంలో సాక్ష్యం లేకుండా అయిపోతుంది. కారణం నువ్వే. స్తోత్రం కలుగును గాక. ఈ దయ్యం పరిచయం కాకపోతే శాంసన్ బలంగా ఉండేవాడు. ఆదం లేనంత ఎంత సూపర్ ఉండే ఆదం, అవ్వ రానంతసేపు బాగుండే. అవ్వ వచ్చింది, బువ్వ పెట్టింది, పాపంలో పడ్డాడు. ఒక స్త్రీ లోపల ఎంట్రీ అయింది, దావీదు జీవితం నాశనం అయిపోయింది. అంతకుముందు బాగుండే, మహారాజుగా బతుకుతున్నాడు. వచ్చింది, నగ్నంగా చూసిండు, పాపంలో పడ్డాడు, అయిపోయి ఆమె లాలన మాటలకు వెళ్ళిపోయిండు, ఘోరంగా మారిపోయిండు. ఎంతోమంది కూలడానికి కారణం స్త్రీ అయింది, ఎంతోమంది నిలబడడానికి కారణం కూడా స్త్రీ అయింది. రెండూ ఉన్నాయి. దేవుడికి మహిమ కలుగును గాక. కొంతమంది స్త్రీలు జీవితంలోకి వచ్చిరంటే ఆ జీవితము పూల బాటగా మారుతుంది. ఇస్సాకు జీవితంలోకి రెబెక్క వచ్చింది, మహిమగల సింహాసనంగా మారిండు. ఆమేన్. శాంసన్ జీవితంలోకి ఢిల్లీలో వచ్చింది, నాశనం అయిపోయాడు. ఆయన బలము, ఒక స్త్రీ వచ్చింది ఢిల్లీలో వచ్చి, అయ్యా నిన్నెవరు బలవంతులుగా పట్టుకోలేకపోతున్నారు కానీ నీ బలం ఎక్కడుంది అని అడిగిందంట. లాలించదంట, ముద్దు పెట్టుకుందని చేసింది. ఇక మెల్లగా ఒక్కొక్కతా ఉంది, ఎక్కడుంది నీ బలం అని అంటే చెప్పలే ఎవరికి. నన్ను గట్టి తాళతో కట్టేస్తే నా బలం వెళ్ళిపోతానంట. అంతేనా? ఆయన వెళ్ళి 10 మందికి చెప్పింది, ఆయన తాళతో కట్టేయండి ఆయన బలం వెళ్ళిపోతాయని. ఊరుకోలే. మళ్ళీ వీళ్ళందరూ వచ్చి పెద్ద పెద్ద తాళతో కట్టేసిండు. దొరికిండు అంటే దేవుని ఆత్మ దగ్గర ఇట్లా అయిపోయింది. అబద్ధాలు చెప్పినావు, మీ మోహన్కి తాళ్ళతో కట్టేసినాం, అయినా
ఏం కాలే. మళ్ళీ పోయి నువ్వు అబద్ధాలు చెప్పినావు, నువ్వు నాకు తాళతో కట్టేస్తే బలం వస్తుందని చెప్పినావు కదా అని చెప్పి మళ్ళీ అడిగిందంట. ఊరికే మాటికి అడిగి ప్రేమ. అందుకే అన్నాడు, కోపంతో మాట్లాడితే సంతోషమే, కానీ ముద్దులు పెట్టుకొని మాట్లాడతారు చూడు, అదే గజ్జి. ముద్దులు ప్రేమగల ముద్దులు, ఆ ముద్దులు పెట్టి నాశనం చేసేసింది. పెట్టి చక్కగా అడిగిందంట. మళ్ళీ అడిగేసరికి చెప్పలేక విసిగిస్తుంటే ప్రాణం విసిగిపోయి చెప్పేసిందంట, సరే అమ్మా, నా బలం నా జుట్టులో ఉంది, మా అమ్మకు మా దేవుడు చెప్పిండు, నా నెత్తి మీద గుండు చేయొద్దన్నాడు, నన్ను గుండు చేస్తే నా బలం వెళ్ళిపోతుంది. పండుకున్నది చూసింది, కత్తెర తెచ్చిండ్రు, కట్ చేసేసిండ్రు. వెంటనే బలం ఊడిపోయింది. అంతవరకు ఒక్కడు కూడా ఆయన ముట్టుకోలేకపోయాడు. చేతిలో ఏమి లేకపోయినా దవడ ఎముకతోటి 1000 మందిని చంపిన ఆయన ఒక్క 2-3 మనుషులు వచ్చి పట్టుకుంటే ఇట్లాంటున్నా వస్తలేదు. ఎందుకో లేడు, ఎగిరిపోయింది పిట్ట. అన్నా కదా, పావురం ఉన్న రోజులు తప్పించుకున్నాడు, పావురము లేదు. ఇట్లా అంటుండే ఏం వస్తలేవు, మ్యాజిక్ చేస్తారు కదా అప్పుడప్పుడు, ఇట్లా అనగానే లేచిపోతారు. అట్లా లేస్తలేడు, అర్థమైతే. అందుకే నాడు ఇప్పటిదాకా రెక్కలు ధరించుకొని ఎవరి తెలియకుండా భద్రంగా ఉండాలి. చెప్పొద్దు ఎవరికి, రెక్కలు ధరించి ఉండాలి, పరిశుద్ధాత్మతో నింపబడి ఉండాలి. స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. ఆత్మను తీసివేయాలని లాలన మాటలు, బుజ్జి మాటలు ఎవరెవరో చెప్పి ఏదో చెప్పి పరిశుద్ధాత్మను దూరం చేయాలని చూస్తారు. అందుకనే పరిశుద్ధాత్మ దూరంగా వద్దు. స్తోత్రం కలుగునుగాక. ఎవరు కావాలి మనకు? గట్టే పాలే అయిపోయింది, ఆత్మ లేకుండా అయిపోయింది. జీవితంలో ఓడిపోయి కుప్పగొలిపోయిన సాంసన్కు దిక్కు లేకుండా కళ్ళు పోయినాయి. పట్టుకుపోయిన శత్రువులు ఊరుకుంటారా? ఇప్పటిదాకా చెప్పిన కదా, కళ్ళలో సీకులు పెట్టిన కళ్ళు తీసేసిండ్రు. గుడ్డోడైపోయి తిరుగుతున్న అతనికి దేవుడి దగ్గర చివరి రోజు, ప్రభా ఈ దుర్మార్గుల చేతిలో నేను చావడం కంటే నీ చేతిలో పడి వస్తాను ప్రభా, నన్ను ఈ శత్రువుల చేతికి అప్పగించవద్దు. ఒక్కసారి ప్లీజ్ ప్రభా, నీ కాళ్ళు పట్టుకున్నాను, నా దగ్గరికి దిగిరా ప్రభా, ఒక్కసారి చాలు ప్రభా, ఒక్కసారి నా దగ్గరికి దిగి వస్తే నీకు మాత్రమే సాక్షిగా బ్రతుకుతాను, నీ దగ్గరకు వచ్చేస్తా. మళ్ళీ నేను భూమి మీద నేను ఉండకపోయినా పర్లే, కానీ నేను నీతోనే ఉంటాను. చెప్పండి ఒకసారి గట్టిగా. ఈ భూమి మీద నేను లేకపోయినా పర్లేదు, నాకు నువ్వే కావాలి, నీ రాజ్యమే కావాలని మంచి తీర్మానం చేసి ప్రార్థన చేసిండు. ఆ రాజ్యం నాకు కావాలి ప్రభు అని దేవుడి సహాయం కోరండి. మళ్ళీ ఏ సహాయం? ఇప్పుడు మన సబ్జెక్ట్ ఏంది? మనుషుల సహాయం వ్యర్థం. మనుషుల సహాయంలోకి వెళ్ళిపోయిండు, నాశనంలోకి వెళ్ళిపోయిండు. మళ్ళీ దేవుని సహాయంలోకి వచ్చేసిండు. అయ్యా నువ్వు నాకు సహాయం చేస్తే నీ సహాయం వల్ల ఈ శత్రువులను ఒక్కడిని కూడా లేకుండా చేసి నీకు మహిమ తీసుకొస్తాను ప్రభా. పట్టిండు, నిలబడ్డాడు. దేవుడు ఆయన ప్రార్థన విని సహాయం చేయడానికి ఆత్మను పంపించిండు. స్తోత్రం కలుగునుగాక. దేవుని ఆత్మను బలంగా దిగిరంగానే ఈ చెయ్యి 2 స్తంభాల మీద పెట్టిండు. ఆ 2 స్తంభాల మీదనే ఫిలిప్తీయులు మొత్తం అలా కోట ఉంది. 1000 మందికి చాలామంది అంటున్నారు. దాని మీద 2 చేతులు పెట్టి లాగి అట్టు కొట్టిండంటే ఆ 2 స్తంభాలు పడిపోయినాయి. దాంతోపాటు మొత్తం కుప్పగొలి అక్కడ ఉన్న వాళ్ళందరూ దెబ్బకు చచ్చిండ్రు. ఆ రాళ్ళ కింద పడి అందరు ఒక్కడు తుక్కు అయిపోయి, శత్రువులు ఒక్కడు మిగలకుండా నామరూపాలు లేకుండా తప్పిండు. ఎంత బలహీనుడో అంత దేవుని బలాన్ని పొందుకున్నాడు. స్తోత్రం కలుగునుగాక. ఈరోజు నువ్వు కూడా దేవుని బలం మీద ఆధారపడాలి. చెప్పండి, దేని మీద? గట్టే పాలకు సరే వెళ్ళిపోయిండు. ఇక్కడక్కడ కాదు, చక్కగా దేవుడు తీసిండు, సిద్ధపరిచిండు. ఆత్మను మళ్ళీ యేసు ప్రభు వారే చెరపట్టబడిన ఆత్మను పరదేశంలో దాచిపెట్టిండు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఎవరు సహాయం కావాలి మనకు? గట్టే పాలే. దేవుని సహాయం అందకపోతే అదే నరకంలో పడేది. దేవుడు సహాయాన్ని కోరిండు కాబట్టి పరదేశు వచ్చింది. దేవుడికి మహిమ కలుగును గాక. అందరికీ రుచి సిద్ధపరుస్తున్నాడు. ఎవరెవరైతే దేవుని సహాయం కోరిండ్రో వాళ్ళని విడిచిపెట్టలే. ఇప్పుడు మన టైం. ఇప్పుడు ఎవరి టైం? ఇప్పుడు మన టైం. ఏమని అడగాలంటే, దేవా నాకు నువ్వు ఇల్లు కట్టాలి, కడుతున్నావు. ఈ భూమి మీద నేను ఉంటే మనుషులు నన్ను నాశనం చేస్తారు,
పరలోకంలో ఉంటే నేను నీతో సురక్షితంగా ఉంటాను యేసయ్యా. ఎంతమందికి అర్థమైంది? అమ్మ చెప్పాలి. భూమి మీద ఉంటే మనుషులు మనలను ఏమవుతుంది? నాశనం చేస్తారు. పరలోకంలో ఉంటే స్తోత్రం కలుగును గాక. పరలోకంలో ఉంటే మనం సురక్షితంగా. అందుకే సురక్షితమైన చోట్ల నన్ను దాచిపెట్టు ప్రభా. ఎక్కడ దాచిపెట్టు? గట్టి చెప్పాలి, గట్టి చెప్పాలి. కీర్తన 10వ కీర్తన 12వ వచనం. యెహోవా లెమ్ము, దేవా బాధపడు వారిని మరవక నీ చెయ్యి ఎత్తు. అమ్మా, ఎంతమంది బాధపడుతున్నారు? శత్రువులతో వచ్చి బాధపడుతున్న వాళ్ళు, విరిగి నలిగిపోతున్న వాళ్ళు. ఒక సహాయం గురించి కోరిండు, మంచివాడు కాదు అని చెప్పిన ఇంతకుముందు ఎవరు? పొట్టైన చక్రయ్య. కానీ ఎవరి వైపు చూసిండు? గట్టే బాలే. ఎవరు విడిచేసినా ఆయన విడవలేదు. ఆయనకు వైపు కళ్ళెత్తి చూసిన ఆయనకు నేరుగా యేసుప్రభు వారు ఆయన ఇంటికే వచ్చిండు. స్తోత్రం కలుగుగాక. అతడు లోకానికి మంచివాడు కాకపోవచ్చు, కానీ ఆయన నా కళ్ళు నా మీద ఉన్నాయి. ఈరోజు నీ చూపు దేవుని మీద పడితే చాలు, నీ మనసు దేవుని మీద ఉంటే చాలు, నువ్వు ఖచ్చితంగా ఆయన దగ్గరికి వెళ్ళిపోతుంది. మనుషుల వైపు చూడకు, దేవుని వైపు చూడు. చూసి ఆయన కొరకు నిలబడు. నీ ఇంటికి ప్రభువే దిగి రాబోతున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. వచ్చి నిన్ను తీసుకొని వెళ్ళి, ఇతడు అబ్రహాము సంతానమే. ఏమంటుండు? మొన్నటిదాకా పాపాత్కుడే కావచ్చు, కానీ ఇప్పుడు నన్ను చూసిండు, నన్ను కోరుకొని ఉన్నాడు. కాబట్టి ఆయనలో ఉన్న ఆ పాప శాప పనికిరాని క్రియలన్నింటినీ తీసిండు. ఏస్తున్నామలో ప్రభు, నువ్వే నాకు వచ్చినాక ఇవి నాకెందుకు ప్రభు అని ఆయన సంపాదించింది అక్రమంగా ఎంతనైతే ఉందో. బాగున్నాడు. ఏమి సంపాదించిండు చెప్పాలి గట్టిగా. అక్రమంగా ఏవైతే సంపాదించు అన్నీ తీసిండు. తీసి వెదజలేసిండు అందరికీ. అందుకని అపోస్తులు తమ చరాస్తులు అమ్ముకున్నట్ట. దేనికనంటే పిచ్చోళ్ళవి కాదు, ఆ పరలోక రాజ్యం కొరకు. నిలవరమైన పట్టణం అక్కడ ఉంది మనకు. ఏ పట్టణం? గట్టిగా స్థిరమైన పునాది అక్కడ మనకున్నది. కానీ ఈ భూమి మీదనే కాదు, ఆయనే నాకు అన్ని కడుతున్నాక నా గురించి కేర్ తీసుకొని నా కొరకు ఇల్లు కడుతున్న దేవునికి ఈ భూమి మీద నాకు ఏది ఉంటేంది లేకపోతేంది అన్నీ నాకు అక్కడ ఉన్నాయి. గట్టిగా చెప్పండి, ఉన్నాయనివా. కొంతమంది ఏం లేదని ఏడ్చుకుంటా కూర్చుంటారు ఇక్కడ. నాకు ఇల్లే దేవుడా, నాకు ఏం లేదు దేవుడా, నాకు ఇల్లే ఏం లేదని ఏడుస్తుంటారు కదా. అవి కాదు ఏడుపు. నీ ఏడుపు నీకు పరలోకం ఉందా లేదా? కిరాయి ఇంట్లో నువ్వు బాధపడకు. సొంత ఇల్లు మనకు రాబోతుంది. మనకు సొంత ఇల్లు ఉంది. ఈ పరిస్థితిలో దరిద్రం ఉందా? పరలోకంలో మాదైశ్వర్యం ఉంది. ఇక్కడ విలువ లేదు, కానీ నీ ఆత్మకు విలువ ఉంది. శరీరానికి విలువ లేకపోవచ్చు, ఆత్మకు విలువ ఉంది. చెప్పండి, ఏముంది? ఇప్పటిదాకా చెప్పిన విలువ ఎంత అని అడిగాడు కదా, దాన్ని ఎవరు వెలకట్టలేరు. నీ శరీరానికి విలువ లేకపోవచ్చు. ఇది మట్టి శరీరమే, అందరికీ మట్టి శరీరంతో చేసిండు. కానీ లోపల ఉన్న ఆయన బలవంతుడు. ఆయనకి విలువ ఎవరు కట్టలేరు. ఆయన విలువ ఇక్కడక్కడ కాదు, ఆత్మ విలువ పరలోకంలో ఉంది. దేవుడికి మహిమ కలుగును గాక. అందుకే భూమి మీద ఎవడు దాన్ని కొనలేడు. అమ్మ, ఆయన పట్టుకున్న రాయి ఏంటి తెలుసా? ఆత్మీయమైన రాయి. చెప్పు, ఏ రాయి? చెప్పండి, గట్టిగా చెప్పాలి. ఆయన పట్టుకున్న రాయి ఏంది? గట్టిగా చెప్పాలి. సియోనులో స్థిరమైన పునాది. గట్టిగా నీ మీదేనా అమర్చ పాడండి. అమర్చి ఉన్నావు సియోనులో
స్థిరమైన పునాది. అక్కడున్నాడు. ఆయనకు తెలుసు నీ వాల్యూ. నీకు భూమి మీద నీ పిల్లల విలువ ఇవ్వకపోయినా, అత్త ఇవ్వకపోయినా, కోడలు ఇవ్వకపోయినా, భర్త ఇవ్వకపోయినా, భార్య ఇవ్వకపోయినా, అన్నదమ్ములు ఇవ్వకపోయినా, చుట్టుపక్కల వారు ఎవరు నీకు విలువనివ్వకపోయినా, నీ విలువేంటో నువ్వే తెలుసుకో. అందరు చెప్పండి, ఏంటి? శరీరానికి విలువ చెప్పండి గట్టిగా. కానీ ఎవరికి ఉంది విలువ? నీలో ఉన్న దేవుడు ఆత్మను పెట్టిండు చూడు, అది విలువైంది. ఆత్మకు చెప్పలు కొట్టండి, దేవుడు పెట్టిండు. అందుకే అన్నాడు, లోకంలో ఉన్నవాడు కంటే నీలో ఉన్నవాడు పవర్ఫుల్. దేవుడు గొప్పవాడు. దేవుడికి నీలో ఉన్నవాడు సాధారణమైన వాడు. నీలో ఉన్న వ్యక్తి సాధారణమైన వ్యక్తి కాదు, అసాధారణమైనదని నువ్వు అనుకున్నావు. అంత ఈజీగా వాడు వచ్చి ఎత్తుకపోయేలాగా. ఎందుకు? విలువైందని ఉంది కాబట్టి. దుష్టుడు వస్తున్నాడు, ఏమంటే నిన్ను చంపేయాలి, నువ్వు చచ్చిపోవాలి అని చెప్పి, నీవు చచ్చిపో అని చెప్పి నీకు ఎందుకు అలాంటి ప్రేరేపణ వస్తుందంటే అది నీది కాదు. దుష్టుడు నువ్వు చావాలని చెప్పి, నువ్వు చస్తే ఆత్మను ఎత్తుకొని పోవాలని చెప్పి, ఆ విలువైన ఆత్మ విలువ మనుషులకు అర్థమైతే లేదు. ఆత్మను దొంగిలించాలని చెప్పి ఎవరు వెలగట్టలేని ఆ అమూల్యమైన ఆత్మను ఎత్తుకపోవాలని చెప్పి నువ్వు పిచ్చోడు అయిపోయావు. నువ్వు పనికిరావు, అమ్మ నువ్వెందుకు పనికిరావు, నువ్వు చచ్చిపో అని చెప్పి వాడు నిన్ను ఆత్మహత్యకు చేసుకోవడానికి ప్రేరేపిస్తున్నది నీ పక్కనున్న దొంగకు తెలుసు నీ దగ్గర ఏమైంది, ఎంత విలువ ఉంది కానీ ఆత్మ ఉన్నాడని. అందుకే దొంగ చేతికి అప్పగించొద్దు. ఎవరి చేతికి? చెప్పాలి గట్టిగా. అందుకే మంచి మాట్లాడుతుండే, దేవా దుష్టులు, అక్కడ మళ్ళీ చదవనమ్మా, లెమ్ము దేవా బాధపడు వారిని మరవక నీ చెయ్యెత్తుము. దుష్టులు దేవుని తృణీకరించుట ఎలా, నీవు విచారణ చేయవని వారు తమ హృదయములలో అనుకుంట ఎలా. అనుకుంటుండ్రు నువ్వు విచారణ చేయవని, కానీ ఆయన మనసంతా నీ మీదనే ఉంది. ఆయన ఆలోచన అంతా నీ మీదనే ఉంది. వాళ్ళు అనుకుంటున్నారు నువ్వేం చేయవని. చూడు, నీవు దీవిని చూచి ఉన్నావు కదా ప్రభా, వారికి ప్రతిపాకారం చేయుటకై నీవు చేటును పగను కనిపెట్టి చూచున్నావు. నిరాధారులు తమ్మును నీకు అప్పగించుకొందురు. తండ్రి లేని వారికి నీవే సహాయుడవై ఉన్నావు. చప్పట్లు కొట్టండి. ఎవరికి? అట్లా అంటే మాకు తల్లిదండ్రులు ఉన్నారు కదా, మాకు సాయం లేడా? ఈ తల్లిదండ్రులు ఉన్న ఈ లోక తండ్రి కాదు మనకు, మన తండ్రి అక్కడున్నాడు. తల్లిదండ్రి లేని వారికి, తండ్రి లేని వాడికి ఆయన సహాయం అయినాడు. ఇప్పుడు ఎంతమందికి ఇక్కడ తండ్రి ఉన్న వాళ్ళ చేతులు, తండ్రి ఉన్నవాళ్ళు, కొంతమంది తండ్రి లేడన్న వాళ్ళు గట్టిగా తండ్రి, కొంచెం గట్టిగా తండ్రి లేని వాళ్ళు బాగా చాలామంది ఉండండి. ఇక్కడ తండ్రి లేని వాళ్ళు చాలామంది ఉండరు. వాళ్ళకు త్వరగా సహాయం వచ్చును గాక, త్వరగా వచ్చును గాక. ఆమేన్. ఎందుకంటే బైబిల్లో ఉంది, తండ్రి లేని వాళ్ళకు తండ్రి వాళ్ళ పక్షం నిలబడి ఉంటాడంట. తల్లి ఉంటుందో లేదు కానీ తండ్రి మాత్రం పక్కనే ఉంటాడు. తల్లిలాగా లాలిస్తాడు, తండ్రి వాళ్ళని ప్రేమిస్తాడు. దేవుడికి మహిమ కలుగును గాక. తండ్రి లేని వారికి సహాయం చేయి ప్రభువా. ఒకవేళ తల్లిదండ్రులు ఉన్న వాళ్ళు కూడా, నాకు ఈ తండ్రి కాదయ్యా, నువ్వే నా తండ్రి వయ్యా అని ఆయన మీద ఆనుకొని కూర్చున్నావా, సహాయము వద్దన్న త్వరగా వస్తుంది. హల్లెలూయా. గట్టిగా చెప్పాలి. 17వ వచనంలోనే, యెహోవా లోకులు ఇకను భయకారకులు కాకుండానట్లు బాధపడు వారి కోరికను నీవు విని ఉన్నావు. అమ్మా, ఎంతమంది ఎవరి కోరిక విని ఉన్నాడంట? అందుకే సహాయం ఎక్కడికి వెళ్ళి అని అంటుంటే దేవుడు ఈరోజు నీ ప్రార్థన వింటుండు, నీ బాధ చూస్తున్నాడు. బాధపడు వారి, చూడండి అమ్మా ఏమంటున్నా, కోరికను నీవు విని ఉన్నావు.
తండ్రి లేని వారికి నలిగిన వారికి న్యాయము తీర్చుటకై నీవు వారి హృదయమును స్థిరపరిచితివి. చెవియొగ్గి అబ్బా ఏమని వినడంట, చెవియొగ్గి. అమ్మా ఈరోజు నీ ప్రార్థన కొరకు దేవుడు చెవులు పెట్టిండు. స్తోత్రం కలుగునుగాక. బాధ, ఎంతమంది బాధతోటి ఉన్నారు, కానీ సంతోషం మాత్రం పైకి చూపిస్తారు, కానీ లోపల ఏముంది? అబద్ధం ఆడకుండా చెప్పండి, నాకు మనసు నిండా బాధ ఉంది అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే చేతులు ఎత్తండి. లేదంటే సంతోషమే, ఉంటే మాత్రం చేతులు ఎత్తండి. ఇట్లా మీకు చేతులు తెలియదా? చేతి ఎట్లుంటుంది, ఇట్లుంటుంది, ఇట్లుంటుంది. బాధ లేకపోతే మంచిదే, మళ్ళీ తర్వాత చెప్పకండి. బాధ ఉన్న వాళ్ళు చెప్పండి ఒకసారి. ఇట్లా ఎక్కడ హృదయంలో ఉన్న బాధను అక్కడ మంచి మాట చెప్తున్నాను. నీవు వారి హృదయమును స్థిరపతి చెవియొక్కి ఆలకించితివి. ఈరోజు నీ ప్రార్థన దేవుడు వినబోతున్నావు. వింటడా? కొంచెం నీ హృదయం తెరిచి మోకరించి హృదయంలో ఉన్న ఏ బాధతో ఉన్న సహాయం గురించి విసిగిపోతున్నావా? మనుషుల వైపు చూసి 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 విసిగిపోతున్నావు. దేవుని వైపు చూడు, దేవుని వైపు చూడు. ఇప్పుడు ఆయన నీకు సహాయం చేయబోతాడు. ఆయన వైపు చూడు. కళ్ళు మూసుకొని ఎవరికి వాళ్ళే మోకరించి, వీలైతే మోకాళ్ళ ఉండి, లేదు మోకాళ్ళ మీద చేతనైతే లేదంటే నిలబడైనా సరే ప్రార్థించు. ఈరోజు నీకున్న భారం అంతా ప్రభు చూస్తున్నాడు. ఎవరు నీ హృదయాన్ని గాయపరుస్తున్నారు? దేనివల్ల నువ్వు నలిగిపోతున్నావు? హృదయం ఎందుకు కృంగిపోతుంది నీకు? నీ హృదయం నలిగిపోతుంది బిడ్డ. నీ హృదయంలో ఉన్న పరిస్థితిని ప్రభు చూస్తున్నాడు. మౌనంగా ఉండకు. నీ కన్నీళ్ళు చూసి నీ కోరిక తీర్చబోతుండు ప్రభు. నీ కన్నీళ్ళు చూస్తుండు. ఎందుకు నా స్థితి ఇలా అయిపోతుందని, ఎందుకు నేను ఇలాగ అయిపోతున్నానని దుఃఖపడుతున్నావా? సహాయం చేసేవారు లేరా అని నువ్వు దిక్కుతోచని స్థితిలో ఉన్నావు. నీకు సహాయం చేయడానికి ప్రభు హస్తం చాపబోతున్నాడు. నీ పక్కనే ఉన్నాడు. నేను తండ్రిని కాదా? నీ కన్నీళ్ళు వ్యర్థం కాదు బిడ్డ. నోరు తెచ్చి యేసయ్యా ప్రార్థించు. ఒక్కొక్కరి కన్నీళ్ళు చూస్తున్నావు. దేనివల్ల నువ్వు దుఃఖపడుతున్నావు? దేనివల్ల నీ హృదయం నలిగిపోతుంది? విరిగి నలిగిన హృదయాలను ప్రభు చూస్తున్నాడు. నీ కన్నీటి జీవితాన్ని ఒక అర్థం దొరకబోతుంది. అసలు అర్థం లేక ఉన్న జీవితం అని అనుకోకు. నీకు విలువ లేదు అని నువ్వు అనుకుంటున్నావు. భర్త ముందు విలువ లేదు, భార్య ముందు విలువ లేదు, లోకంలో విలువ లేదు ప్రభు నా జీవితం అని అనుకున్నావా? ఈరోజు ఆయన నీతో చెప్తున్నాడు, నువ్వు నా దృష్టిలో విలువైన బిడ్డవమ్మా, విలువైన పాత్రవు. నువ్వు విలువైన పాత్రవైనావు. ఈరోజు నీ జీవితంలో ఒక అద్భుతమైన సంఘటనలు చూడబోతావు. ప్రార్థించు తల్లి. నీ విరిగి నలిగిన హృదయాలను, కన్నీటి జీవితాన్ని, నీ భారభరితమైన మనసును ప్రభు చూస్తున్నాడు. ఈ కన్నీళ్ళు ఎవరికి అర్థం కాదు. పై రూపాలు చూస్తారు అందరు, కానీ ఈరోజు నీ మనసులో ఉన్న దుఃఖం, గుండెలో పడుతున్న బాధ అర్థం చేసుకునే కన్న తండ్రి, అర్థం చేసుకునే మహనీయుడు. ప్రార్థించు తల్లి. మోకరించి నువ్వు ప్రార్థిస్తుండు. సోమరిపోతే మనం కూర్చోవద్దు. ప్రార్థన సమయం చేయి. యేసయ్యా విరిగి నలిగిన హృదయాలను, విరిగి నలిగిపోయిన హృదయాలను ఎక్కడ వెళ్ళాలో ఎవరికి చెప్పాలో కూడా అర్థం కాకుండా నీ మనసులో సతమతమైపోతున్న స్థితిని సరైన త్రోవ ప్రభు చూపించబోతున్నాడు. సరైన మార్గంలో చూపించబోతున్నాడు. ఖరేమానా సలహంద్రియా. ప్రార్థించు తండ్రి, ప్రార్థించయ్యా.
మౌనంగా ఉండకు. ఎందుకు నేను ఇలా చిక్కిపోయినాను ప్రభా? ఎందుకు ఎవరి చేతిలో చిక్కబడ్డాను? ఈరోజు నన్ను తప్పించు తండ్రి, విడిపించు ప్రభా అని అడుగు. అడుగు బిడ్డ. నాకు నువ్వు తప్ప ఎవరు లేరేస్తాయా సహాయం చేయడం? ఎవరు మౌనంగా ఉండకండి.